శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. 2 Corinthians chapter 13 words 5 right up to 8. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5 నుంచి చాలా ప్రాముఖ్యమైన మాటలు. ఈ ఉదయకాల సమయంలో ఈ వర్తమానం దూరాన సమీపాన ఎందరైతే నా దేవుని మాటలు వింటున్నారో ప్రతి ఒక్కరిలో విశ్వాసాన్ని తట్టి మేల్కొల్పగలిగిన మాటలుగా పరిశుద్ధాత్ముడు స్థిరపరచునుగాక. 5వ వాక్యం ప్రారంభిస్తున్నాను. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మును మీరే మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరగరా? మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకొందురని నిరీక్షిస్తున్నాను. మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండవలెనని దేవుని ప్రార్థిస్తూ ఉన్నాము. సంగమా, మేము యోగ్యులమైనట్లు మీ దగ్గర కనపరుచుకోవడం కాదు, కానీ మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనవి చేయవలనని మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాం. మేము సత్యమునకు విరోధంగా ఏది చేయం, కానీ సత్యము నిమిత్తమే సమస్తము చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. తలల పైకెత్తండి. ఐ షుడ్ ఎక్స్ప్లెయిన్. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకోండి, పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల, మేము భ్రష్టులమని మీరు అనుకొనకూడదని, మేము యోగ్యులమైనట్టు కాదు, కానీ మీరు ఏ దుష్కార్యము చేయకూడదని, మేము సత్యానికి విరోధంగా ఏ పని చేయ నేరము కాదు, కానీ సత్యము నిమిత్తమే సమస్తము చేస్తున్నాం. శ్రద్ధగా దేవుని మాటలు వినాలి. వాస్తవంగా మనమందరమీ విశ్వాసులమే. రమేష్ గారు, మీరు యేసుప్రభుని విశ్వసిస్తున్నారా? విశ్వాసి. లాజరు, మీరు యేసుప్రభుని విశ్వసిస్తున్నారా? విశ్వాసి. అమ్మ కృపమ్మ గారు, మీరు ప్రభువుని విశ్వసిస్తున్నారా? విశ్వాసి. అమ్మ పద్మమ్మ గారు, మీరు ప్రభువుని విశ్వసిస్తున్నారా? పాస్టర్ గారు, మీరు ప్రభువుని విశ్వసిస్తున్నారా? విశ్వసిస్తున్నాను. బ్రదర్స్, మీరు ప్రభువుని విశ్వసిస్తున్నారా? సిస్టర్, దీని అర్థం ఏంటంటే మనమందరమే విశ్వాసులమే. నేను చేసే పనిని బట్టి నేను పాస్టర్ని, మీరు వింటున్నారు కనుక మీరు ఇది తేడా. బట్ మనం అందరం ఎవరిమి? విశ్వాసులమే. యేసన్న గారు చెప్తూ ఉంటారు, విశ్వాసుల్లో విశ్వాసం ఉందా? కొన్ని మాటలు నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. రాసుకునేవాళ్ళు మీ అవగాహన కోసం రాసుకుంటే మంచిదే. విశ్వసించువాడు కలవరపడ్డు, విశ్వాసము కానిది పాపం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట. విశ్వసించువాడు కలవరపడ్డు, విశ్వాసము కానిది పాపం, క్రియలు లేని విశ్వాసం మృతం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యం. యేసన్న గారు చెప్తూ ఉంటారు, వాళ్ళ ఇంట్లో పెరట్లో నేతి బీరకాయ చెట్టు ఉండేదట. ఆయనకు చిన్నప్పుడు నెయ్యి అంటే తెగ ఇష్టం అట. ఆ నేతి బీరకాయ చెట్టు ఏమో విరక్కాసేసిందట. నులక మంచం మీద నేతి బీరకాయలన్నీ కోసి నులక మంచం మీద పెట్టి, చేపట్రా ఇన్ని చేతిలో పెట్టి, అత్తకిచ్చిరాపో, ఆంటీకిచ్చిరాపో, పిన్నికిచ్చిరాపో, అలికిచ్చిరాపో, వీళ్ళకి ఇదేమిట్రా అన్నీ పంజారం చేస్తుందమ్మా, పంజారం చేస్తే ఎలాగా
అని ఆయన ఏం చేశాడు, వాళ్ళ అమ్మగారికి తెలియకుండా కొన్ని బీరకాయలు మంచం కింద దాచేశాడు. అమ్మా ఇక అన్నీ అయిపోయాయమ్మా. వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోయాక గ్లాస్ ఒకటి పెట్టుకొని ఆ నేతి బీరకాయలు తీసుకుని వచ్చి పెడుతున్నాడంట. వాళ్ళ అమ్మగారు అటు వెళ్తా వచ్చి, రేయ్ ఏం చేస్తున్నావురా? అమ్మా నేతి బీరకాయల్లో నెయ్యి విడుతున్నానమ్మా, నెయ్యి రావట్లేదమ్మా, పచ్చటి పసరు వస్తుందమ్మా. ఎవరి తెక్కలోడ, అది పేరుకు మాత్రమేరా. నేతి బీరకాయ అనేది పేరు మాత్రమే. నేతి బీరకాయలో నెయ్యి ఉండదురా, పసరు ఉంటుందిరా. ఇప్పుడు మనం అందరం విశ్వాసులమే. విశ్వాసం ఉందో లేదో మిమ్మల్ని మీరే మీరు నన్ను టెస్ట్ చేయడం, నేను మిమ్మల్ని టెస్ట్ చేయడం అవసరమా చెప్పండి? అందుకే పరిశుద్ధుడైన పౌలు అంటారు, సంఘమా మీరు భ్రష్టులు కాకూడదు, మేము భ్రష్టులు మరి మీరు అనుకోకూడదు, మీరు ఏ దుష్కార్యము చేయకూడదు, మేము యోగ్యులమైనట్టు మేము కనపరుచుకోవాల్సిన అక్కర్లే. ఎవరి విశ్వాసాన్ని వాళ్ళు పరీక్షించుకుందామా వద్దా? విశ్వసిస్తే మాట్లాడండి. పరీక్షించుకుందామా వద్దా? మంచిది. ఇది పరీక్షా సీజన్, పరీక్షా కాలం కదా. వాస్తవంగా ఏ వస్తువు కొన్నా ఆ వస్తువుల మీద కొన్ని స్టిక్కర్లు అతికించుంటాయి. ఒకటి QC మీన్స్ క్వాలిటీ చెక్డ్, అదొక టైపు. మీకోసం ఇవన్నీ పోగేశా. యాంప్లిఫైర్ది ఇది టెస్ట్ కార్డ్. ప్లీజ్ read operating instructions before using this equipment. Tested okay. యాంప్లిఫైర్కి ఇట్లాంటి ట్యాగ్ ఒకటి వేసి ఉంటాడు, టెస్టెడ్ ఓకే. కొన్ని వాటి మీద QC క్వాలిటీ చెక్. ఇప్పుడు మీరు వాషింగ్ మెషిన్లు అవి కొంటారు కదా, ఇంటికి వెళ్ళాక చెక్ చేయండి కావాలంటే. మీరు ఏ వస్తువు కొన్నా ఆ వస్తువుల మీద ఇట్లాంటి ట్యాగ్ ఒకటి వేసి ఉంటాడు, లేదా స్టిక్కర్ అతికించుంటాడు, క్వాలిటీ చెక్డ్ అని, టెస్టెడ్ ఓకే అని, వాట్ ఎవర్ ఇట్ మే. లోకంలో అన్నీ టెస్ట్ చేస్తున్నారు. మన విశ్వాసులం గనక మన విశ్వాసాన్ని కూడా మనం టెస్ట్ చేసుకోవాలి. వై? బికాస్ ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉండగా, సులువుగా చిక్కులు పెడుతున్న ప్రతి పాపముని విడిచిపెట్టి విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించే యేసయ్యను చూస్తూ, వాస్తవంగా 11వ అధ్యాయంలో హేబేలు మొదలుకొని అందరి చరిత్రలు రాశారు. ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా, అటు స్త్రీల సంగతి కూడా రాశాడు. రాహాబు, తామారు, వీళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. కొందరు స్త్రీలు విశ్వాసమును బట్టి మృతులైన తమ వారిని మరలా పొందుకున్నారు, బతికించుకున్నారంట. 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా మొత్తం రాసి వాళ్ళందరూ గొప్ప సమూహం వలె, మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నారట. మనం ఎవరిని చూస్తూ వెళ్ళాలి? విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించే యేసయ్యను చూస్తూ. జాబితా అయితే రాయబడింది కానీ మనం వాళ్ళని కాదట, యేసయ్యను చూస్తూ వెళ్ళాలట. యేసు ప్రభు కూడా సశరీరునిగా ఉన్నప్పుడు నిర్దేశించబడిన సందర్భాల్లో ఏమనేవారంటే, మనుష్య కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు భూమి మీద విశ్వాసుల్ని కనుగొనగలనా? మనుష్య కుమారుడు దిగొచ్చినప్పుడు భూమి మీద విశ్వాసాన్ని కనుగొనగలనా? విశ్వాసుల్ని కనుగొనగలనా? అంటే యేసు ప్రభు సందేహాన్ని వెలిబుచ్చారు అంటే ఏదో మతలబు ఉన్నట్టేగా. ఉన్నట్టా లేదా? ఉన్నట్టేగా.
కనుక మనం టెస్ట్ చేద్దాం. సరే, రాజమండ్రిలో ఓ చిన్నపాటి విమానాశ్రయం ఉంది. ఓ చిన్నపాటి విమానాలు వచ్చి ఆగుతున్నాయి. 72 మంది కొన్ని విమానాలు, 90 సీట్లు కొన్ని. విమానం టేకాఫ్ అవ్వాలంటే మొదట గ్రౌండ్ స్టాఫ్ అని ఉంటారు. గ్రౌండ్ స్టాఫ్ ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు గ్రౌండ్ స్టాఫ్ వాళ్ళు వచ్చి విమానాన్ని చెక్ చేసి వెళ్తారు. చెక్ చేసి రిజిస్టర్లో రాస్తారు. చెక్ చేసి ఒక నలుగురు వచ్చి చెక్ చేసినట్టుగా రాస్తారు. ముగ్గురు ఎయిర్ హోస్టర్స్ చెక్ చేసిన, ఆడపిల్లలు చెక్ చేసిన, నలుగురు గ్రౌండ్ స్టాఫ్ చెక్ చేసిన, టెస్ట్ చేసిన, చివరికి పైలట్ దిగొచ్చి అతను చూసుకొని ఫైనల్లీ నేను చెక్ చేశానని సంతకం పెట్టి అప్పుడు ఫ్లైట్ బయలుదేరాలి. వీళ్ళు చెక్ చేసినా వాళ్ళు చెక్ చేసినా పైలట్ చెక్ చేసుకున్నాకే ఫ్లైట్ వెళ్తుంది. సరే, ఈ రోడ్ల మీద ఉన్న హోటల్స్ కాకుండా కొంచెం ఒక స్థాయి హోటల్స్ ఉన్నాయనుకోండి. ఒక స్థాయి హోటల్స్ 10 మంది వంటగాళ్ళు వంటలు చేస్తారు. ఎవడికి నచ్చిందో ఆడు చేస్తాడు వంటలు. అక్కడ లోపల ఉన్న పొలాన్ని తీసుకొచ్చి వడ్డించరు. చీఫ్ చెఫ్ అని ఒకడు ఉంటాడు. ఎవడాడు? కొంచెం అప్పుడప్పుడు మీరు ఇట్లా మాట్లాడుతూ ఉండండి. ఎవడాడు? జాగ్రత్త, ముందున్న వాళ్ళ మీద ఉమ్మి పడకుండా మాట్లాడండి. ఎవరాడు? చీఫ్ చెఫ్ అని ఒకడు ఉంటాడు. వంటలన్నీ సిద్ధమైన తర్వాత ఈ చీఫ్ చెఫ్ అక్కడికి వెళ్ళి ఓకే దీంట్లో కొంచెం ఉప్పేసి వడ్డించండి, దీంట్లో కొంచెం పెప్పర్ చాలండి. ఓకే, టెస్ట్ చేస్తారు. ప్రతిదీ టెస్ట్ చేస్తారు. లోకంలో అన్నిటికీ టెస్టింగ్లు ఉన్నాయి. చిన్నపాటి ఉద్యోగానికి వెళ్ళాలంటే రిటన్ టెస్ట్, ఫిజికల్, ఇట్లా బోల్డెన్ టెస్ట్లు ఉన్నాయి. గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళే వాళ్ళకి పాస్టర్ గారు ప్రార్థన చేయండి, క్వైటా వెళ్ళాలనుకుంటున్నాను. వెళ్ళిపోమ్మా, మందేగా క్వైటా, వెళ్ళిపో. అన్ని టెస్ట్లోకి అయినాయి పాస్టర్. ఫిజికల్, ఇంకోటి హెల్త్ టెస్టింగ్కి వెళ్తున్నాను, బీపీలు షుగర్లు ఏమీ లేకుండా ప్రార్థన చేయండి. హెల్త్ టెస్ట్ చేసినప్పుడు తేడా వచ్చిందనుకోండి, క్వైటా లేదు, బయటా లేదు, ఇక్కడ కూర్చోవడమే. అన్ని టెస్టులు అంటే నేను ఇక్కడ రాసుకున్న మాట ఏంటంటే, మన విశ్వాసానికి ఒక పారామీటర్. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నారు అంటే అతనికి ఒక పారామీటర్ ఉంటుంది. నా సంగతే చెప్తా. నా హైట్కి, నా వెయిట్కి, నా ఏజ్కి మీరు ఇంత వెయిట్ ఉండకూడదు అని చెప్తారు. నేను 93 కేజీలు వెయిట్. పాస్టర్ గారు మీరు 5.7 ఉన్నారు హైటు. 5.7 హైట్కి మీరు 93 కేజీస్ ఉండకూడదండి బాబా, 73 ఉండాలి. అలా ఉండాలంటే ఏం చేయమంటారు బెదరు? రాత్రుల్లో 1.5 పులకా తిను. అసలే పులకాలే తిన్ను, అసలే పులకానే ముట్టుకోండి. మరి ఎలాగా? మీ ఏజ్కి మీరు 47 ఇయర్స్ అంటే మీరు అంత ఉండకూడదండి బాబు, అంత వెయిట్ ఉండకూడదు. ఓ పని చేయండి, అన్ని టెస్టులు చేయించండి. అవునా? ఎన్ని ఉంటాయి టెస్టులు? ఎన్ని? 36గా ఏంటది? దేనికండి అంత? ఇప్పుడు ఎవడన్నా ఒకడు డాక్టర్ గారు నాకు కొంచెం తల అలా అలా తిరుగుతుందా? నో ప్రాబ్లం, ఏం నేను చూస్తాను, 1 మినిట్ ఆగండి అని డాక్టర్ గారు హడావుడిగా తల తిరుగుతుందా? ఎప్పటి నుంచి? డాక్టర్ గారు ఏమనుకోమాకండి. అవునా, అలాగే చూద్దాం, ఇదిగో ఈ టెస్ట్ చేయించు. డాక్టర్ గారు నేను తల తిరుగుతుందన్నాను సార్. దీంట్లో 36 టెస్టులు రాశారు సార్. అదే, దేన్ని బట్టి తల తిరుగుతుంది తెలియాలి కదా. గుండె ఈక్లెస్ని బట్టి తిరుగుతుందా,
కిడ్నీలో రాళ్ళు ఉండబట్టి తిరుగుతుందా, లివర్ పాడైపోతే తిరుగుతుందా, లోపల నీ 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 బాడీలో ఎన్ని ఆర్గాన్లు ఉన్నాయో ఏ ఆర్గాన్ను బట్టి తల తిరుగుతుంది తెలియాలంటే నేను అనేది ఏంటంటే బాడీ ఆరోగ్యంగా ఉన్నాడు అంటే ఇన్ని టెస్టులు చేయాలి, అన్ని డైట్ కంట్రోల్లో ఏది పడితే తిని తిన్నది ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఎక్కడ పడితే అక్కడ పేరుకుపోయి తెల్లవారి వాకింగ్లు ఎందుకు వచ్చిన గొడవ. ఈ ఉదయకాల సమయంలో మన విశ్వాసం ఏ స్థితిలో ఉంది, ఏ స్థాయిలో ఉంది, ఏ స్థాయిలో ఉందో చెకప్, టెస్టింగ్. ఈ రోజున నేను మాట రాస్తున్నా, faith that is not tested cannot be trusted. Faith that is not tested cannot be trusted. పరీక్షింపబడని విశ్వాసం నమ్మదగినది కాదు. మన విశ్వాసం పరీక్షించబడితేనే నమ్మదగిన విశ్వాసం. అది దేవునికి మహిమ కలుగునుగాక. తీతు పత్రిక 1వ అధ్యాయం 13 నుంచి, ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యము నుంచి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడలను లక్ష్య పెట్టక, ఆ తర్వాత మాట అందరూ చదవండి, విశ్వాసము వలన స్వస్థులగు నిమిత్తం వారిని కఠినముగా. మరి ఈరోజు అదే జరిగేది, కొంచెం కఠినంగా ఉంటాయి మాటలు. విశ్వాస విషయంలో స్వస్థులగునట్లు మీన్స్ విశ్వాస జీవితంలో ఆరోగ్యవంతులకు నిమిత్తం వారిని కాస్త కఠినంగా, తీతు పాస్టర్ టైటస్ కాస్త సంఘాన్ని కఠినంగా హెచ్చరించు, గద్దించు. ఏదో గుడ్డెద్దు చేలో మేసినట్లుగా భక్తి చేస్తున్నారు కానీ విశ్వాసంలో ఎల్కేజీ, కిండర్ గార్డెన్, నర్సరీ స్టేజ్లో కూడా ఉండట్లే కొంతమంది. 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30-40 సంవత్సరాలు భక్తిలోకి దిగి కానీ విశ్వాసంలో ఏ స్థాయిలో ఉన్నారంటే నర్సరీ స్టేజ్లోనే ఉన్నారు కొంతమంది. ఎదగాలి. అందుకే ఈ రోజున కాస్త గట్టిగా, కఠినంగా గద్దింపు ఉంటుంది. గద్దింపును అసహ్యించుకునేవాడు పశుప్రాయుడట. కనుక మనం అందరమీ దేవుని గద్దింపుని లక్ష్య పెడతాం. ఎందుకంటే మీరు భ్రష్టులు కాకుండానట్లు, మేము భ్రష్టులమని మీరు అనుకొనకుండానట్లు, మీరు ఏ దుష్కార్యము చేయకుండానట్లు మేము యోగ్యులమని కనపరుచుకోవడం కోసం కాదు. దేవునికే మహిమ కలుగునుగాక. చెప్పాలి గట్టిగా. ఆరోగ్య విషయంలో కొన్ని పారామీటర్స్, ఉదయాన్నే 1/4 లీటర్ పాలు, 2 ఉడకేసిన గుడ్లు, పచ్చి కూరగాయలు, లేకపోతే చిరుధాన్యాలు, మధ్యాహ్నం పూట ఎంత కూర ఎంత అన్నం, రాత్రుల్లో 1 చపాతీ 3 క్యాబేజీ గడ్డలు. అంటే హెల్త్ బాగుండాలి. దీన్నే హెల్త్ పారామీటర్. ఇప్పుడు నేను చెప్పే సబ్జెక్టు ఫెయిత్ పారామీటర్. విశ్వాసంలో ఏ కొలతల్లో, ఏ స్థాయిలో, ఏ స్థితిలో మనమున్నామో ఈ మధ్యాహ్నం మనం అందరమీ పరీక్షించుకోవాలి. హల్లెలూయా. ప్రాథమికంగా కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఏ కొలస్సీ పత్రిక 1:23 ఏ విన్నాము? ఆకాశము క్రిందున్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు మనం ఏం విన్నాం? ఏ సువార్త విన్నాం? నిరీక్షణ నుంచి తొలగిపోకుండా విశ్వాసమందు
మొదటి మాట ఫర్మ్లీ గ్రౌండెడ్. ప్రాథమిక ఉపదేశం, అందులో నుంచి మీరు విశ్వాసము నుంచి, నిరీక్షణ నుంచి తొలగిపోకుండా విశ్వాసమందు నిలిచి ఉండవలనని ఇది మీకు కలుగును. ఇక్కడున్న మనమందరమే, ఇక్కడున్న ఆత్మీయులందరికీ ఏ నిరీక్షణను బట్టి, ఏ సువార్త సత్యాన్ని బట్టి మనం ప్రభువుని విశ్వసించామంటే, ఇక్కడున్న క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా ఒకప్పుడు అన్యజనులుగా ఉండి ఇప్పుడు ప్రభువులోకి వచ్చిన వాళ్ళకు కూడా చెప్తున్నా, మీరు వినినట్టియు ఆకాశము క్రిందన సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు. ఏమిటది? 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు నరావతారిగా, నజరేయుడైన యేసుగా కన్య మరియ గర్భమందు ఈ లోకంలో దాసునిగా, రిక్తునిగా, మనుష్యుని పోలికగా పుట్టారు. ఈ వాక్యాన్ని విశ్వసించిన వాళ్ళందరూ బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. 30 సంవత్సరాల పాటు తల్లిదండ్రులతో పాటు ఉంటూ, తల్లిదండ్రులకి సహకారిగా వడ్రంగి పని చేస్తా 30 సంవత్సరాల వయసులో బాప్తిసం పొంది సేవ ప్రారంభించారు. ఈ మాటను విశ్వసించిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. 30 సంవత్సరాల నుంచి 33.5 సంవత్సరాల వరకు ప్రతి మనిషికి మేలు చేస్తూ దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించారు. ఈ మాట విశ్వసించిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. 33.5 సంవత్సరాల్లో ముప్పేటల దాడిలో నా ప్రభు సమిధిగా మారాడు. ఓ ప్రక్కన రాజకీయం, ఓ ప్రక్కన యాజకీయం, ఓ ప్రక్కన మతం అని మతం ఎక్కిన మత ఉన్మాదులు. ఈ ముప్పేటల దాడిలో నా ప్రభుని సమిధిగా మార్చి, డబ్బులిచ్చి, కేకలు వేయించి, తప్పుడు సాక్ష్యాలు చెప్పించి ప్రభువుని సిలివేశారు. ఇది నమ్మిన వాళ్ళు చాలే చెప్పండి. మధ్యాహ్నం 3 గంటలప్పుడు యేసు ప్రభుని బళ్ళెంతో పొడిచి చంపుదామని వస్తే అప్పటికే ఆయన చనిపోయారు. శుక్రవారం మధ్యాహ్నం అరిమతి యోసేపు వాళ్ళ ద్రాక్షాల తోటలో సమాధి చేశారు. ఆదివారం వేకువజామున మరణపు ముళ్ళును విరిచి సమాధిని గెలిచి పునరుద్ధానపు శక్తితో ప్రభువు లేచారు. ఈ వాక్కు విశ్వసించిన వాళ్ళు 3 సార్లు బిగ్గరగా స్తోత్రం చెప్పండి. పునరుద్ధానుడైన తర్వాత 40 రోజుల పాటు అక్కడక్కడ కొన్ని బృందాలకి యేసు ప్రభు కనబడి 40వ రోజున ఆరోహణమై వెళ్ళిపోతూ, మీరు చూస్తూ ఉండగానే మరలా నేను ప్రత్యక్షమవుతాను అని చెప్పారు. ఈ మాట విశ్వసించిన వాళ్ళ స్తోత్రం చెప్పండి. ఈ మాటలు మీరు విన్నారు. మీరందరూ ఆకాశము కిందన సమస్త సృష్టికి ఈ వాక్యం బోధించబడింది. యేసుక్రీస్తు మరలా ప్రత్యక్షము కాబోతున్నాడు. ఈ నిరీక్షణలో నుంచి మీరు తొలగిపోకుండా విశ్వాసమందు ఫర్మ్లీ గ్రౌండెడ్, ఈ మాటల మీద మీరు నిలిచి ఉండాలి. కొంతమంది యేసు ప్రభు వస్తాను అని అన్నారు, కానీ పేతురు అంటారు కదా, కొందరు అనుకుంటున్నట్లుగా ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నారు తెలుసా? కొందరు అనుకుంటున్నట్టుగా ఆయన రాడు, మాట తప్పుతాడు, మాట ఇచ్చి ఇలాగే చేస్తాడు, అబ్బే ఏం నమ్మసఖ్యం కానివి, 2000 సంవత్సరాల క్రితం ప్రకటన గ్రంథం చివరిలో ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నా, ఇంతవరకు వచ్చి చావలా అని నిరీక్షణలోంచి తొలగిపోతున్నారు. మీరైతే నిరీక్షణలోంచి తొలగకండి, విశ్వాసంలో నిలిచి ఉండండి. యేసయ్య అంటారు, ఎవడైతే ఈ నా మాటలు విని బండ మీద ఇంటిని కట్టుకుంటాడు, వరదలు వచ్చినా, పెను తుఫాను వచ్చినా, ఎదిరింపులు, బెదిరింపులు, శోధనలు వచ్చినా పొరపాటున బండ మీద కట్టబడిన ఇల్లు గనక కదిలించబడదు. విశ్వసించువాడు సెక్షన్ బి, తిమోతికి రాసిన 2వ పత్రిక 1:5. తిమోతికి రాసిన 2వ పత్రిక 1:5, 4వ లైన్ అనుకుంటాను. తిమోతి, నీ అందున్న, చదవండి,
నీ అందున్న నిష్కపటమైన విశ్వాసం. రెండో మాట, ఈజ్ మై ఫెయిత్ ఈజ్ జెన్యున్. ఒకటి గ్రౌండెడ్, రెండు జెన్యున్. అంటే ఏమండే ఈ ఫోన్ ఒరిజినలా సార్, చైనాదా? మీకు అర్థమవుతుందా? సార్ ఇది ఒరిజినలా చైనాదా? ఒరిజినల్ అండి బాబా, పక్కా ఒరిజినల్, మేడ్ ఇన్ ఇండియా. ఏ వస్తువు కొంటున్నాం మనం, సార్ ఇది ఒరిజినలేనా డూప్లికేటా? మీ విశ్వాసం ఒరిజినలా? ఈజ్ యువర్ ఫెయిత్ ఈజ్ జెన్యున్ ఆర్ డూప్లికేట్? తిమోతి, నీ అందున్న నిష్కపటమైన విశ్వాసం మాయదారి విశ్వాసమా, వేషధారణతో కూడిన విశ్వాసమా, లేక అంటే దీని అర్థం చెప్తా, తలపైకెత్త. లోపల ఏ విశ్వాసంతో ఉన్నామో బయట కూడా ఆ విశ్వాసమే ఉందా? బయట ఏ ప్రేమతో ప్రేమిస్తున్నామో లోపల ఆ ప్రేమ ఉందా? ఉదాహరణ, సరే విశ్వాసాన్ని గురించి కాదు కానీ నిష్కపటమైన ప్రేమను గురించి చెప్తా. ఒక ఆవిడ వస్తుంది, వదినా నిన్ను చూడాలని కళ్ళు కాయలు కాసిపోయినా అనుకో, అబ్బా నిన్ను చూశాను ఈ జన్మకి చాలు మా ఉప్పొంగిపోతున్నాడు. లోపలేమో దిక్కుమాలిందాన ఏలపాల లేకుండా వచ్చి సత్తది రాబందులాగా. లోపలే ప్రేమ, బయటికేమో వదినా అబ్బో. బయటికేమో మాయదారి విశ్వాసం, బా ప్రభు కంటే తన లోపల ప్రభు చేయడు. ఏదో దిగాం కనుక తప్పలా మాకు. తిమోతి నీ అందున్న నిష్కపటమైన, అంటే జెన్యున్, నిఖరమైన, నాణ్యమైన విశ్వాసం. ఇది నీ విశ్వాసం కాదులే కానీ మీ అమ్మమ్మలో ఉన్న విశ్వాసం మీ అమ్మకు వచ్చింది. మీ అమ్మలో ఉన్న విశ్వాసం ఏమి ట్రాన్స్ఫర్ అండి, ఎంత చక్కని అనుభవం అండి. అలాగున చూడలేకపోతున్నాం మేము, అది మా బాధ. ఒకప్పుడు తల్లిదండ్రుల తరం సేవకుల పట్ల, సంఘం పట్ల, దేవుని పట్ల ఎంత భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నారో. రే మీ నాన్నగారు సేవకుల పట్ల చాలా ప్రేమ చూపెట్టేవాడురా, మందిరం అంటే మీ నాన్నకి మహాశక్తిరా, ఆ ఆసక్తి, ఆ భక్తి నీకు పడిందిరా, ఆ పరిచర్య ధర్మం నీకు పడిందిరా అని అనలేకపోతున్నావు ఎవరిని చూసి. తేడా ఎక్కడంటారు? తిమోతి, నీలో ఉన్న ఈ నిష్కపటమైన విశ్వాసం ఎక్కడితో తెలుసా? మీ అమ్మమ్మలోది. మీ అమ్మమ్మలో ఉన్న విశ్వాసం మీ అమ్మకి ట్రాన్స్ఫర్ అయింది. మీ అమ్మలో ఉన్న విశ్వాసం నీకు ఇప్పుడు ఏమి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి? ఈ షుగర్, బీపీ మీ తాతలో ఉండేది. మీ తాత నుండి ఇప్పుడు ఏమి ట్రాన్స్ఫర్లు అవుతున్నాయి? షుగర్లు, బీపీలు, క్యాన్సర్లు. ఒకటి గ్రౌండెడ్, రెండు జెన్యున్. మన విశ్వాసం నిష్కపటమైనదై బయటికి ఏ విశ్వాసంతో ఉన్నామో లోపల అలాగే ఉండి, లోపల ఎలా ఉండాలో బయటికి సబ్జెక్టులకు వెళ్ళిన తర్వాత వివరిస్తాను. థర్డ్ వన్ Colossians chapter 2 verse 6 and 7. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 6-7. విశ్వాసమందు, ఇంకొక తర్జుమాలో విశ్వాసమందు అభివృద్ధి పొందొచ్చు.
ఈజ్ యువర్ ఫెయిత్ ఈజ్ గ్రోయింగ్? 1 గ్రౌండింగ్, 2 జెన్యున్, 3 గ్రోయింగ్. యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారం విశ్వాసంలో మీరు ఎదుగుతూ ఉన్నారా? విశ్వాసంలో అభివృద్ధి చెందుతున్నారా? విశ్వాసంలో స్థిరులై ఉన్నారా? మనల్ని మనమే చెప్పండి, మనల్ని మనమే పరీక్షించుకోవాలి, మనల్ని మనమే పరిశోధించుకోవాలి, మనల్ని మనమే పరిశీలించుకోవాలి. నేను మీకు టెస్టింగ్లు పెట్టకూడదు. కృపమ్మ తల్లి విశ్వాసంలో ఉందా లేదా? అమ్మ నీకు చిన్న పరీక్ష. ఈ వయసులో ఆమెకేం పరీక్షలు చెప్పండి? మీరు నన్ను పరీక్షించి నేను మిమ్మల్ని పరీక్షించి వద్దు. అందుకే పౌలు అంటారు, మీరు భ్రష్టులు కాకూడదు, మీకందరికీ ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుని అయిపోతానేమోనని నన్ను నేను శ్రద్ధగా మీరు ఆలకిస్తే ఒక 3 మాటలు చెప్తాను. ఈ వారం అంతా సబ్జెక్ట్ని మీరు మరలా స్టడీ చేయండి. ఇక మీదట ఈ అనుభవాల్లో మనం తూచా తప్పకుండా నడిపించబడితే దేవుని యొక్క మహిమని మనం అనుభవిస్తాం. మహిమ కలిగిన కార్యాలు మనం అనుభవిస్తాం. మహిమ కలిగిన కార్యాలు మీ ద్వారా, మన సంఘం, మన మినిస్ట్రీ ద్వారా దేవుడు ప్రపంచానికి చాటి చెప్పునుగాక. అది విశ్వసిస్తే మీరు పలకాలి. 3 మాటలు చెప్తా. ఫస్ట్ పాయింట్, విశ్వాసపు ఒప్పుకోలు. విశ్వాసపు ఒప్పుకోలు, కన్ఫెషన్. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23వ వాక్యం. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనినది. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనిన దానిని. తలపైకెత్తండి. దీన్నే ఫెయిత్ కన్ఫెషన్, దీన్నే విశ్వాసపు ఒప్పుకోలు. దేవునికి స్తోత్రము, ఘనత, మహిమ కలుగునుగాక. విశ్వాసపు ఒప్పుకోలు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను నేను, పరిశుద్ధ గ్రంథంలో 1260 వాగ్దానాలు ఉన్నాయి. ఈ వాగ్దానాలన్నింటినీ విశ్వసించిన వాళ్ళు 3 సార్లు గొప్ప శబ్దంతో స్తోత్రం చెప్పండి ప్రభువుకి. ఇది విశ్వసించిన మనం ఒప్పుకోవాలట. దీన్ని కూడా నేను 3 భాగాలుగా చేసి కొన్ని విషయాలు మీతో చెప్తాను. యేసు ప్రభు దగ్గరికి ఎవరు వచ్చినా ప్రభు అడిగేవారు, నేను నిన్ను స్వస్థపరుస్తానని నమ్ముతున్నావా? నేను నిన్ను బాగు చేస్తానని విశ్వసిస్తున్నావా? ఏయ్, ఏంటి అటకారపు నవ్వు? నేను నిన్ను స్వస్థపరుస్తానని నమ్ముతున్నావా? నాటకాలు వద్దు, చెప్పు. ఏమ్మా, నేను నీకు సమాధానం కలుగు చేస్తానని నమ్ముతున్నావా? నా భాగ్యము ప్రభావతి భాగ్యవతి కాదు, ఇక్కడ నమ్ముతున్నావా? వాళ్ళ దగ్గర చెప్పించేవారు ప్రభు. భర్తిమై నేను నిన్ను బాగు చేస్తానని విశ్వసిస్తున్నావా? ఎస్, అవును ప్రభు. విశ్వసించబట్టే, నేను నమ్మబట్టే
మిమ్మల్ని గురించి నేను చాలా విషయాలు విన్నాను, నమ్మబట్టే బిగ్గరగా కేకేశాను బతుకుడా. నీతో ఉన్న శిష్యులే ఇంకొకసారి కానీ తొక్కేస్తాం అని నన్ను గదివేరు ప్రభు. నేను విశ్వసించబట్టే కదా ప్రభు నేను ఒప్పుకోలతో కేకేసింది, దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా. ఓకే, నేను బాగు చేస్తాను, నమ్మకమేనా? విశ్వసిస్తున్నావా? విశ్వసిస్తున్నాను, ఒప్పుకోవాలి, పలకాలి. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక నిరీక్షణ విషయమై మనం ఏం ఒప్పుకుంటున్నావు? ఎలా ఒప్పుకోవాలి? యేసయ్య అంటారు, మనం ఒప్పుకోవాలి అంటే ఇక్కడ ఏముంటే అది ఒప్పుకుంటాం. కుండలో పప్పులుసు ఉన్నాయి, గరిటె పెట్టి తోడేమనుకోండి చేపల కూర వచ్చుద్దా? అరే నేను అనుకున్నా ఉండే శీలావతి ఉండదేమోనని. ఏవతి ఆమె చేసిందేమో పప్పులుసు, గరిటె పెట్టి తోడితే ఏమొచ్చింది? పప్పేగా. చదువుతాం, ఒక 2 వాక్యాలు చదువుతాం. మత్తయి సువార్త 12:34, మాథ్యూ 10:34, 12:34. మత్తయి సువార్త 12:34. మీరు చెడ్డోళ్ళై ఉండి మంచి మాటలు ఎలా పలుకుతారు? హృదయమందు నిండి ఉన్న దానిని బట్టే కదా నోరు మాట్లాడుతుంది. హృదయం దేనితో నింపబడి ఉందో అదే కదా నోరు మాట్లాడుతుంది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మీరు నిరీక్షించిన దాని గురించి ఒప్పుకొని దానిని మనం ఏం ఒప్పుకుంటున్నాం? హృదయంలో ఏముంది? బయటికి ఏం ఒప్పుకుంటున్నాం? హృదయంలో ఒకటి పెట్టుకొని బయటికి ఇంకోటి ఒప్పుకుంటే ఇది నిష్కపటమైన విశ్వాసం అంటారా, లేకపోతే మాయదారి వేషధారణ విశ్వాసం అంటారా? ఏమైనా విశ్వాసం అంటారు? వేషధారణ విశ్వాసం. అందుకే యేసయ్య అంటారు, హృదయము నిండి ఉన్న దానిని బట్టి నోరు. రోమాపత్రిక 10:10, రోమాపత్రిక 10:10. నీతి కలుగునట్లు, చూడండి, నీతి కలుగునట్లు హృదయములో విశ్వాసం ఉంచుతాం, రక్షణ కలిగినట్లు నోటితో. హృదయానికి నోటికి సత్సంబంధం. హృదయమందు ఏదైతే విశ్వసిస్తామో నోటితో మాట్లాడతాం. హృదయంలో ఉన్నది ఒకటి, బయటికి ఇంకోటి మాట్లాడితే ఇది వేషధారణ విశ్వాసం అంటారు, మభ్యపెట్టే విశ్వాసం అంటారు. అందుకే పౌలు అంటారు, తిమోతి నీ అందున్న నిష్కపటమైన విశ్వాసాన్ని బట్టి నిన్ను మానక నీ కోసం ప్రార్థన చేస్తున్నాను. సంఘమా, విశ్వాస విషయంలో మీరు భ్రష్టులు కాకూడదు. విశ్వాస విషయంలో సేవకులైన మేము భ్రష్టులవి కాకూడదు. మీరును మేమును అందరం కలిసి ఏకమై నిత్య రాజ్యములో సదాకాలం ప్రభుతో కూడా మనం ఉండబోతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాను కదా, యేసయ్య దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని నేను నిన్ను స్వస్థపరుస్తానని నమ్ముతున్నావా? నేను నిన్ను బాగు చేస్తానని నమ్ముతున్నావా? నేను నీ పాపాలు క్షమిస్తానని నమ్ముతున్నావా? నమ్మితే చెప్పండి, హృదయమందు విశ్వసించారా? నోటితో మాట్లాడు. మన విశ్వాసాన్ని మనం పెంపొందించుకోవాలంటే ABC. ఒకటి, రిపోర్టింగ్. 2, రిపీటింగ్. 3,
రిజాయిసింగ్ ఒకటి. మనం దేన్నైతే చెప్తున్నామో, ఏదైతే రిపోర్ట్ చేస్తున్నామో. 2, ఏదైతే మరలా 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 రిపీటెడ్గా చెప్తున్నామో. 3, ఏదైతే మరలా మరలా 1, ఏ రిపోర్ట్నైతే ఒప్పుకుంటున్నామో. 2, దేన్నైతే మరలా 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 రిపీటింగ్లీ ఒప్పుకుంటున్నామో. 3, ఏదైతే మరలా 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 ఒప్పుకుంటున్నామో అది ఎలా ఒప్పుకుంటున్నావు, ఎలా కన్ఫెస్ చేస్తున్నావు. సనుగులు సంశయాలతో ఒప్పుకుంటున్నామా, రిజాయిసింగ్లీ ఒప్పుకుంటున్నామా? హల్లెలూయా. అమ్మ రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తావు? 10 సార్లు చేస్తాను పాస్టర్ గారు. బా, అంత విశ్వాసంతో సంతోషంగా చేస్తావా? ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ తోడుకోళ్ళు వచ్చి చెప్తుంది, పాస్టర్ గారు మా అక్క చేస్తుంది కానీ సంతోషంగా ఒప్పుకోదు. ప్రభా చేస్తానన్నావుగా, ఎన్నిసార్లు అడిగేది, నాకన్నా సిగ్గుండాలా? అడుగుతుంది, ఒప్పుకుంటుంది. ఎలా? ఎయిదర్ రిజాయిసింగ్లీ ఆర్ సిగ్గుండాలి నాకన్నా. ఎన్నిసార్లు అడిగినా అడుగుతుంది, 10 సార్లు అడుగుతుంది మా అక్క, కానీ సంతోషంగా అడగట్లే, సంతోషంగా ఒప్పుకోవటం. ఏంటి ఒప్పుకునేది చెప్తా. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించునుగాక. ఏది మనం రిపోర్ట్ చేస్తున్నామో, ఏది ఒప్పుకుంటున్నామో, మన నోటి నుంచి ఏదైతే వెళుతుందో. సంఖ్యాకాండం 13:17 నుంచి ఉంటుంది. వాస్తవంగా 17 నుంచి ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చదవబోయేది ఏంటంటే సంఖ్యాకాండం 13:30 నుంచి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరచి, వీళ్ళ రిపోర్ట్ ఎలా ఉంది, ఈ ఇద్దరు రిపోర్టింగ్ ఎలా ఉంది? కాలేబు యెహోషువ వీళ్ళిద్దరు రిపోర్టింగ్ ఎలా ఉంది? వీళ్ళు ఏమో ఒప్పుకుంటున్నారు, నిశ్చయముగా మనం వెళతాము, సులభంగా దానిని స్వాధీనపరుచుకుంటాము, దానిని జయించుటకు మనకున్న శక్తి చాలును. అయితే అతనితో కూడా వచ్చిన మిగతా 10 మంది, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదకి వెళ్ళలేము 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 అని చెడ్డ సమాచారాన్ని, తాము చూచి వచ్చిన సంచారం చేసిన దేశాన్ని గురించి చెడ్డ సమాచారం. తలపైకెత్తండి, మీకోసమే తెప్పించారు. టెస్టింగ్ ఈరోజు అంతా టెస్టింగ్, ల్యాబ్ టెస్టింగ్ ఇది. నేను గనక మాస్టర్ని అయి ఉంటే 1వ తరగతి 5 సంవత్సరాలు చదివించే ఉన్నాను. ఈ గ్లాసులో ఉన్న నీళ్ళని గురించి 2 రకాలుగా రిపోర్ట్ చేయొచ్చు. ద గ్యాంగ్ ఆఫ్ అన్బిలీవర్స్, ఎవరది? ద ముఠా ఆఫ్ గ్యాంగ్ అన్బిలీవర్స్. 10 మంది అంటారు, ఏమండి సగమే సార్ నీళ్ళు అక్కడ ఉంది, సగమే సార్ నీళ్ళు ఉంది, అందులో ఎంత చెప్పినా మీకు అర్థం కాదు, సగమేనండి. మీరిద్దరు చెప్పండి. దేవుని మహాకృపను బట్టి సగం నిండిపోయింది, ఇంకొంచెం సగం కనుక నిండితే ఫుల్ అయిపోతుంది సార్. వీళ్ళు చెప్పింది కరెక్టా, వీళ్ళు చెప్పింది కరెక్టా? రిపోర్టింగ్ చేసే విధానంలో మార్పు ఉన్నాయి. ఇద్దరు చెప్పింది కరెక్టే,
వీళ్ళిద్దరు చెప్పింది కరెక్టే. 10 మంది అంటారు, సార్ ఇదిగో దానిమ్మ పండు. మరి దానిమ్మ పండు కూడా తెచ్చుంటే బాగుండేదే. సార్ ఇదిగో దానిమ్మ, రే ద్రాక్ష గెల పట్టండి రా. 2 మనుషులు దండిలో పెట్టుకొస్తున్న ద్రాక్ష. ఈ 10 మంది అంటారు, చూడండి సార్ ద్రాక్ష గెల, ఎష్కోల్ నుంచి దానిమ్మ పండు సార్, ఇదిగో సార్ అయితే ఒకటి సార్. వాళ్ళ దృష్టికి మనం మిడతల్లాంటి వాళ్ళం సార్, నల్లు నలిపినట్టు నలిపేస్తారు సార్ ఈ 10 మంది. అంటే వాళ్ళు చెప్పిన సమాచారం ఏంటి? సగమేగా. వీళ్ళిద్దరు అంటారు, రే ఆపండ్రా చెడ్డ సమాచారం. సార్ మోషే గారు, నిశ్చయముగా మనం అక్కడికి వెళ్తాం సార్, సులభంగా దాన్ని స్వాధీనపరచుకుంటాం సార్. ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి మనకున్న శక్తి, కొట్టేది గట్టి కొట్టు, అది దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. చెప్పాలి గట్టిగా, దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇశ్రాయేలీయులు సందిగ్ధంలో పడ్డారు. వీళ్ళిద్దరి మాట విందామా, 10 మంది మాట విందామా? నేను ఇక్కడ మీకు చెప్పదలిచింది ఏంటంటే, మీరు విశ్వసించిన, మీరు ఒప్పుకుంటున్న దానికి ప్రతికూలంగా 1,00,000 మాటలు మీకు వినబడ్డా సరే, మీరు విశ్వసించిన, మీరు నిరీక్షించిన, మీరు నమ్మిన, మీరు ఒప్పుకొనిన దానికి విరోధంగా విభిన్నంగా 1,00,000 మాటలు వినిపించినా మీరు ఒక్కటే డిసైడ్ అయిపోయి ఉండాలి, నిశ్చయముగా మనం ఆ దేశంలోకి వెళతాం. ఎవరా మీకు చెప్పింది? థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సులభంగా ఆ దేశాన్ని స్వాధీనపరుచుకుంటాం, వాళ్ళ కళ్ళకి మనం మిడతల్లాంటి వాళ్ళు మన. థ్యాంక్ యూ అన్నా. వీ కెన్ ఈజీలీ కాంక్వర్డ్. 1,00,000 మాటలు, చెడ్డ సమాచారాలు వినబడుతున్నాయి ప్రజలకి. కానీ కాలేబు యెహోషువ వీళ్ళిద్దరు చెప్పింది ఒకటే మాట, సులభంగా వెళతాం మనం అక్కడికి, నిశ్చయముగా వెళ్ళి చేరతాం అక్కడికి, ఈ శక్తి చాలు. వీళ్ళిద్దరి నోట ఇదే మాట 10 మంది చెడ్డ సమాచారాన్ని చెప్పి సమాజం అంతటిని చెడగొట్టేసిన వీళ్ళిద్దరు ఒకే మాట మీద స్టాండ్ బై, ఒకే మాట మీద స్టిక్ అయి ఉన్నారు. అదేంటంటే, నిశ్చయముగా మనం వెళ్ళి స్వాధీనపరుచుకుంటాము. మీరు ఒప్పుకొనిన దానిని విడిచిపెట్టకూడదు. ఏం ఒప్పుకుంటున్నావు? ఏం రిపోర్ట్ చేస్తున్నావు? ప్రక్కనున్న ప్రజలు ఏం రిపోర్టింగ్ ఇచ్చున్నారు అక్కడ? వీళ్ళిద్దరు రిపోర్టింగ్ ఎలా ఉంది? ఏ రిపోర్ట్ వింటున్నాం మనం? దావీదు వాళ్ళ అన్నోళ్ళని వెతుక్కుంటూ వచ్చి, బాబాయ్ మా అన్నోళ్ళు ఎక్కడున్నారు బాబాయ్? మీ అన్నోళ్ళు అలా చెరువు సెంటర్లో ఉన్నట్టున్నారు, మిలిటరీ క్యాంప్. అవునా బాబాయ్? అమ్మా నాన్న ఎలా ఉన్నారా? బాగున్నారు బాబాయ్. అంకుల్ బాగున్నారు. ఈలోగా వాడి కేక వినబడింది. ఎవడి కేక? దావీదు ఏమీ ఆలోచించకుండా, బాబాయ్ సున్నతి లేని ఫిలిస్తీని చంపేస్తాను బాబాయ్. ఒరేయ్ నీకు దండం, మీ అన్న పిలుస్తున్నాడు, వెళ్ళు. అన్నా సున్నతి లేని ఫిలిస్తీని చంపేస్తాను. నోరు మీద పెద్ద మాట్లాడావు. ఒరే పండ్లు వచ్చారే. ఎక్కడ ఏలూరులో ఇచ్చారు నాకు మొన్న. ఏలూరులో సత్రంపాడులో మీటింగ్ పిలిచిచ్చారు. ఈ 10 మంది, సార్ మోషే గారు, అక్క వదిన చూడు, ఈ పండ్లు అక్కడి నుంచే తెచ్చాం, భలే ఉన్నాయన్నా, నేను అట్టుపల్లి వ్యాపారం పెట్టుకుంటాను. దిక్కు వల్ల వాళ్ళ కళ్ళకి మనం మిడతల్లాగా నలిపేస్తారు వాళ్ళు. అయితే వద్దులే. ఎప్పుడైతే చెడ్డ సమాచారం వినబడుతుంది, అయితే వద్దులే. ఇంకొక నేను దానింపల్లి వ్యాపారం పెట్టుకుంటా. పెట్టుకో, వద్దు మీద పెట్టుకో, నేను పెట్టుకుంటా అక్క పెట్టుకో. కాలేబు యెహోషువ ఏమో, మనం వ్యాపారం పెట్టుకునేది ఏంటమ్మా, అసలు ఆ దేశంలో తోటల గేట్లు మొత్తం మరి హల్లెలూయా మై గ్లోరీ కమాన్. ఈ లోపల చెడ్డ సమాచారం చెప్పి ఏంటి హల్లెలూయా. వాళ్ళ కళ్ళకి మిడతల్లాగున్నాం మనం. అయితే వద్దులే, నాకు వదిలే.
ఇంకొక ఆమె వచ్చింది, అయ్యా పాలు తేనె ప్రవహించదు, నేను తేనె వ్యాపారం పెట్టుకుంటా. పెట్టుకోక, నీకంటే ఎక్కువ తేనె వ్యాపారం. వీళ్ళు వచ్చి తేనె నీ బొంత తేనెటీగలు, వాళ్ళు పెద్ద పెద్ద తేనెటీగలా కొడతారు వాళ్ళు. అవునా? ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయంలో ఉంది. వాళ్ళు కందిరేగల వలె కుట్టుకుంటున్నారు. వీళ్ళిద్దరు ఏమైతే చెప్పి వెళ్తున్నారో ఈ 10 మంది జరగొడుతున్నాడు వీళ్ళని. దావీదుకి, బాబాయ్ చంపేస్తాను బాబాయ్ అని, రేయ్ మీ అన్న పిలుస్తున్నా, అన్నా వాళ్ళు చంపేస్తాను, నోరుమైనా రాజా గొలియాతుని చంపేస్తారు. రేయ్ నువ్వు బాలుడివి, నువ్వు బుడ్డోడివి, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం నేర్చుకున్నాడు, నీ వల్ల కాదు సార్, చంపేస్తాను సార్ అని. చివరికి గొలియాతు కూడా, రేయ్ ఏమైనా కుక్కను అనుకున్నావా, కర్రబట్టు, బచ్చాగాడివి, బూస్ట్ దాగి బజ్జపో, హలో నిన్ను చంపడానికి వచ్చాను నేను ఇక్కడ, నీకు అర్థం కావట్లేదు అంటే చెప్పే మ్యాటర్ అర్థం కావట్లేదు నీకు, నాకు అవన్నీ అనవసరం సార్, నేను ఏదైతే 4-5 రోజుల నుంచి ఒప్పుకుంటూ రిపోర్ట్ చేస్తూ వచ్చారో, సున్నతి లేని ఫిలిస్తీని చంపేస్తా, ఆకాశ పక్షులకి గద్దలకి వేస్తా నీ శరీరాన్ని. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఇది మొదలుకొని మీరు ఏదైతే విశ్వసిస్తారో దాన్ని పలకండి. దానికి భిన్నంగా 1,00,000 చెడ్డ సమాచారాలు మీకు వినబడ్డ, డోంట్ కేర్. ఎందుకంటే విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించే యేసయ్యను చూస్తూ వెళుతున్నాం మనం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక మీదటి విశ్వాసులందరూ తప్పనిసరిగా ఇట్లాంటి రిపోర్ట్, గుడ్ రిపోర్ట్, మంచి రిపోర్ట్ మనం ఒప్పుకోండి, మంచి విషయాలు ఒప్పుకోండి. దానికి భిన్నంగా 1,00,000 ప్రతికూలమైన మాటలు మీ చెవిన చెడ్డ సమాచారం, డోంట్ కేర్. ఒకటి జస్ట్ రిపోర్టింగ్. మీరు ఏదైతే రిపోర్ట్ చేస్తున్నారో దానికి భిన్నంగా 1,00,000 రిపోర్ట్లు మీకు వినబడ్డా డోంట్ కేర్. రెండోది ఏంటంటే రిపీటింగ్. మనం ఒప్పుకున్న దాన్ని రోజుకు ఒకసారో, ఫిబ్రవరి 1వ తారీఖు అందరూ చెప్పండి, దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటి? పరిమళ ధూపముగా మిమ్మును అంగీకరించేది. నాకు అయిపోయింది. ఈరోజు 17వ తారీఖు. ఇదిగో గుండె మీద చేసుకొని చెప్పండి, ఈ వాగ్దానాన్ని రోజులో కనీసం 10 సార్లన్నా స్తుతిస్తునే వాళ్ళు ఎవరైనా ఉంటే చేయి పైకెత్తండి. సుబ్బారావు గారు ఎత్తారు, అండ్ ప్రసన్న, మన జాయం ఎత్తారు, అదిగో అనుష వాళ్ళ మామయ్య ఎత్తాడు. ఇంతే. మిగతా వాళ్ళందరూ ఏ భజన చేస్తున్నట్టు, ఏం మాట్లాడుతున్నట్టు, రిపీట్గా. గ్రామ్ఫోన్ రికార్డు ఒకటి ఉంటుంది, ముళ్ళిరిగిపోయి అక్కడే తిరుగుతూ ఉంటుంది, ముళ్ళిరిగిపోయింది అక్కడే తిరుగుతూ ఉంటుంది. నీతోనే అంటానే ఉంటుంది, ముళ్ళిరిగిపోయింది కదా, పోదు ముందుకి. ఒకటి రిపోర్టింగ్, 2 రిపీటింగ్. మనం ఒప్పుకున్న దాన్ని మరలా చదువుతాం. వాక్యాధార్థాలు చూపెడతాం మీకు. మార్క్ 14:66 నుంచి 72 వరకు. మార్క్ 14:66 నుంచి 72 వరకు. తల్ల పైకెత్తండి, నేను చెప్తాను. రిపీటింగ్. ఏం రిపీట్ చేస్తున్నారు? ఫస్ట్ వన్, హే నువ్వు యేసుతో కూడా ఉన్నవాడివి కదూ? నో, ఆయన ఎవరో నాకు తెలియదు. హే నువ్వు యేసుతో కూడా ఉన్నవాడివి కదూ? నాకు ఆయన ఎవరో తెలియదు. చిన్నపిల్ల ఉంది. హే నువ్వు యేసుతో కూడా ఉన్నవాడివే, నీ మీద ఒట్టు, నాకు ఆ పేరే తెలీదు. రిపీటింగ్. ఏం రిపీట్ చేస్తున్నాడు పేతురు? ఏం రిపీట్ చేస్తున్నాడు? కాని మాటలు రిపీట్ చేస్తున్నాడు. బ్రదర్ వ్యాపారం ఎలా ఉంది? బాగాలేదండి. వారం తర్వాత, బ్రదర్ ఎలా ఉంది వ్యాపారం? లేదండి పెద్దగా. నెల తర్వాత, బ్రదర్ ఎలా ఉంది వ్యాపారం? దివాలా బోర్డు రెడీ చేశాను కదా పాస్టర్ గారు, మరి అంతకు మించి ఇంకేముంటుందిరా? దేవుడాడికి లక్షలు ఇచ్చినా కనీసం చెప్పడం,
చెప్పడం ఏం లేదు. ఏమి ఏమ్మా ఆరోగ్యం ఎలా ఉంది? బాగా లీక్నెస్గా ఉంది పాస్టర్ గారు. అవునా? 3 పళ్ళాలు తింటున్నా ఉంటగా, అయినా పాస్టర్ గారు ఏంటో అలాగని అని 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 నిజంగా మంచం ఎక్కింది. రిపీటింగ్ ఎట్లట్లా ఎలా చదువుతున్నారా? అసలు ఏమి ఎక్కట్లేదు పాస్టర్ గారు. ఏం బుర్రలోకి ఏమి ఎక్కట్లేదు పాస్టర్. బుర్రలోకి ఎక్కకపోవడం అసలు నీకు బుర్ర లేదనుకుంటాను రా. బుర్ర ఉంటే ఎక్కుద్దిగా బుర్రలోకి. ఏం మాట్లాడుతున్నావు రిపీటింగ్గా? విశ్వాసంతో మీకేమైనా తక్కువైందా? నో. దేవుడు అన్ని కోణాల్లో మనల్ని ఆశీర్వదించారు. హల్లెలూయా. దేవుడు అన్ని కోణాల్లో మనల్ని ఆశీర్వదించారు. ఉదయాన్నే లేవగానే, ప్రభువా నేను నేటు నా జీవితంలో మర్చిపోలేని దరిద్రమైన రోజు ప్రభువా, ఏమో ఈరోజు కూడా అట్లాగే ఉంటుందేమో, సరే కానీ కర్మ నేను చేస్తాం. ఇట్లా కాదు, మన నోట రిపీటింగ్ ఏ మాట రావాలి? పిల్లలు ఒకవేళ చదవలేకపోతున్నారు అనుకో, రోజులో 10 సార్లు నీకు చదువు రాదు, నువ్వు పేడ తెచ్చి పెడకలు అమ్మడమే, నీ దానికి కూడా పనికి రావరా దత్తమ్మ, నువ్వు దేనికి పనికి వస్తావురా? నీకు కాదు, నీకు పెళ్ళి కాదు, నీకు చదువు అనుకున్నాను కానీ అని గంతే. రాజమండ్రికి పాత పేరేమిటి? రాజమహేంద్రవరం. మధ్యలో రాజమండ్రి అని వచ్చింది. మరలా గత 2 సంవత్సరాల క్రితం నోటిఫికేషన్ వచ్చి గెజెట్ చేసి ఏం పెట్టాలన్నారు? దేనికి? రాజరాజ నరేంద్రుడు పరిపాలిస్తున్నప్పుడు రాజమహేంద్రవరం అనే ఉంది. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు దాన్ని కాస్త చాంతాళ్ళ ఉందని రాజమండ్రి అని పెట్టారు బ్రిటిష్ వాళ్ళు. 2 సంవత్సరాల క్రితం వేదాంత పండితులు, శాస్త్రులు వీళ్ళందరూ కలిసి మార్చాలి అని ఒక ఎలిగేషన్ తెచ్చారు. కారణం ఏంటంటే ఇంగ్లీష్లో రాజమండ్రి స్పెల్లింగ్ RAJAHMUN, ఆ చివరి మాటలే DRY, చివరి మాటలు DR. వాట్ ఈస్ ద మీన్స్ ఆఫ్ DRY? డ్రై. వేదాంత పండితులు, జ్యోతిష్కులు వీళ్ళందరూ ఏమన్నారంటే, లక్షల మంది ప్రజలు రాజమండ్రి డ్రై రాయడం పలకడం ఇలా జరిగితే మనిషి మాట పవర్ఫుల్ గనక రాబోయే రోజుల్లో రాజమండ్రి మొత్తం గోదావరి డ్రై అయిపోయే పరిస్థితులు, కోనసీమ అంతా ఎండిపోయే పరిస్థితులు వస్తాయి గనుక రాజమండ్రి డ్రై అనే మాట తీసేయాలి. అందుకే మరలా రాజమహేంద్రవరం అనే పెట్టేద్దామని నోటిఫికేషన్ తెచ్చి ఈ మాటలు శాస్త్రులు, సిద్ధాంతులు, పండితులు వీళ్ళని చెప్పి మార్చడం జరిగింది. కారణం ఏంటి? వేల మంది ప్రజలు పొద్దాక రాజమండ్రి రాయడం డ్రై అని రాస్తే డ్రై అయిపోద్ది. రాజమండ్రి అంతా, గోదావరి అంతా డ్రై అయిపోద్ది, ఎండిపోద్ది, కోనసీమ అంతా అల్లాడిపోద్ది, అడక్క తింటాం. అందుకని డ్రై అనే మాట. పేతురు నువ్వు యేసుతో కూడా ఉన్నవాడా? నో. పేతురు నువ్వు యేసుతో కూడా ఉన్నవాడు? నో. నువ్వు యేసుతో కూడా ఉన్నవాడివే, నీ మీదొట్టు నాకు ఆ పేరే. ఏం మాట్లాడుతున్నావు? ఏం ఒప్పుకుంటున్నావు? అందుకే యేసు ప్రభు మరలా పాప క్షమాపణ కలగాలని, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు నువ్వు నన్ను ఒప్పించడానికి. ఇప్పుడు మనం ఆలోచిద్దాం. పదే ఇప్పుడు మన వ్యాపారాలైనా, ఉద్యోగాలైనా, ఆరోగ్యమైన ప్రతి పరిస్థితిని మనం ఆరాధిస్తున్న యేసయ్య ఎవరు?
విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించే దేవుడు. మరి విశ్వాస వీరుడైన యేసయ్య అడుగుజాడల్లో వెడుతూ అవిశ్వాసపు మాటలు ఎందుకు ఉచ్చరించాలి? థామస్ ఆల్వా ఎడిసన్ ఈ బల్బులు కనిపెట్టింది ఆయనేగా. దాంతోపాటు ఒక 1000 పరికరాలను కనిపెట్టాడు ఆల్వా ఎడిసన్. అమెరికా వెళ్ళినప్పుడు నేను అబ్రహాంని, రమేష్ని అక్కడికి తీసుకెళ్ళా. ఎడిసన్ సిటీ, న్యూయార్క్ దాటిన తర్వాత నెవార్క్ దాటిన తర్వాత న్యూజెర్సీ దాటిన తర్వాత బోస్టన్ వెళ్ళే రోడ్లో ఎడిసన్ సిటీ. ఈ ఎడిసన్ సిటీలో భీమవరం బేబమ్మ గారు వాళ్ళ అబ్బాయి ఉంటే అక్కడికి వెళ్ళాం ప్రార్థన పెడితే. నేను థామస్ ఆల్వా ఎడిసన్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాను వీళ్ళని. వాళ్ళ ఇంటి ముందు పెద్దది ఈ మందిరం టవర్ చూడండి, అంత పెద్ద వాటర్ ట్యాంక్ లాగా. ఆ పైన బల్బ్ ఒకటి పెట్టారు, బల్బ్ ఒకటి. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు విషయాలు చూస్తుంటే వాస్తవంగా థామస్ ఆల్వా ఎడిసన్ బుర్ర తక్కువ, అస్సలు చదివేవాడు కాదట. ఏమీ తెలియదు. ఇక చాలా కాలం చూసి వాళ్ళ వల్ల కాక హెడ్ మాస్టర్ ఒక చిన్న లెటర్ ఒకటి రాసి ఆడికే ఇచ్చి మీ అమ్మకి ఇవ్వమన్నాడు. ఆ లెటర్ చదవడం కూడా రాదు ఆడికి, థామస్ ఆల్వా ఎడిసన్కి. వాళ్ళమ్మకి తీసుకెళ్ళి ఇస్తే లెటర్ చదువుతూ తల్లి ఏడుస్తూ గుండెలు పిండేస్తున్నాయి ఆ తల్లికి. లెటర్ చదువుతూ, లెటర్లో ఏముంది? మీ అబ్బాయి అంత బుర్ర తక్కువడు, భూతద్దం పెట్టి వెతికిన ప్రపంచంలో ఎక్కడ దొరకడమ్మా, మా వల్ల కాదు వాడిని చదివించడం, నువ్వే ఇంట్లో కూర్చోబెట్టుకుని వంట నేర్పించుకుని ఏదో ఒకటి చేసుకోమ్మా, చేతగానోడు, పనికి మాలోడు, దద్దమ్మ, బుర్ర తక్కువడు, జ్ఞానం లేనివాడు, తెలివి లేనివాడు, పనికి ఏదో రాసి పంపించి. తల్లి ఏడుస్తుంది. థామస్ ఆల్వా ఎడిసన్ అడిగాడు, మా ఎందుకు ఏడుస్తున్నావమ్మా? తల్లి అంది, ఏడుపు కాదు నాయన, ఆనంద బాష్పం. ఎందుకమ్మా ఆనంద బాష్పం? మీ హెడ్ మాస్టర్ లెటర్ రాశాడు ఆయన. ఏమని రాశాడమ్మా? మీ కొడుకు మంచి జ్ఞానవంతుడు, మంచి తెలివితేటలు కలిగినోడు. మీ అబ్బాయి అంత జ్ఞానము తెలివితేటలు కలిగిన వాళ్ళు మా స్కూల్లో ఎవరు లేరు. ఇంకొక మాటలో చెప్పాలంటే మా స్కూల్లో ఉన్న టీచర్లు, పంతులమ్మలు మీ అబ్బాయికి చదువు చెప్పలేకపోతున్నారు, అంత జ్ఞానం మీ అబ్బాయికి అని దీంట్లో రాసింది నాయన అని చెప్తే లెటరు దాచేసింది. వాళ్ళ అమ్మే ఇంట్లో కూర్చోబెట్టుకుని ఏదో ఆవిడకి ఏదో తెలిసింది నేర్పించింది. ఆడికి గొప్ప వ్యక్తి. వాళ్ళ అమ్మ చనిపోయాడు. ఆ తర్వాత థామస్ ఆల్వా ఎడిసన్ కూడా పెద్దోడు అయిపోయాడు. వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ పెట్టి ఓపెన్ చేసి చూస్తే అప్పుడెప్పుడో హెడ్ మాస్టర్ రాసిన ఉత్తరం ఉంది. ఆ ఉత్తరంలో ఏముంది? మీ అబ్బాయి బుర్ర తక్కువడు, చేతకానోడు, పనికిమాలోడు, ఏమీ చేయలేడు. థామస్ ఆల్వా ఎడిసన్ పట్టుకున్నాడు. మా హెడ్ మాస్టర్ చెప్పినట్టుగా, మా టీచర్ చెప్పినట్లుగా, మా మాస్టర్ చెప్పినట్లుగా నా తల్లి కూడా అలా అనుంటే నేనేమైపోయి ఉండేవాడు. కనుక మన నోటి ఏమి రావాలి? వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. మీ నోట వచ్చే విశ్వాసపు ఒప్పుకోలుని బట్టే పిల్లల జీవితాలు ప్రభు అద్భుతం చేస్తారు. మీ వ్యాపారాలు అద్భుతం చేస్తారు. ఆధ్యాత్మిక జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేస్తారు. పదే ఒకటి రిపోర్ట్ చేయడం ఒకటైతే, రిపీటింగ్లీ అది ఏది నాకు తెలీదు, ఇలా చేసి ఉంటా, అబ్బా నా తెలియదు, అలా చేసి అవునా, అరే, ఇట్లాంటి విషయాలు అబద్ధాలు చెప్తావు. నేను అనేది ఏంటంటే, విశ్వాసం కట్టుకోవడానికి, విశ్వాసాన్ని పరీక్షించుకోవాలంటే మన నోట పదే విశ్వాసపు ఒప్పుకోలు రావాలి. అది వ్యాపారాల విషయమైనా. మౌనంగా ఉంటే కుదరదు. మీరు ఒప్పుకొనిన దానిని మరలా రిపీట్ చెప్తా ఉండాలి. అది ఎలాగా? సనుగుతూ కాదు. ఒక సహోదరి పిల్లలను స్కూలుకు పంపించి రాజానగరంలో వాళ్ళు ఎవరో ఉంటే ఏదో కార్యక్రమానికి వెళ్ళి
మరలా స్కూల్ నుంచి పిల్లలు వచ్చేసరికి వచ్చేసి ఆ ఊళ్ళో వాళ్ళందరికీ తడపర అంటారు, పొంగు అంటారు, ఇంగ్లీష్లో చికెను అంటే కోడి నక్క, చికెన్ అంటే కోడి, ఫాక్స్ అంటే ఏం జబ్బు, అది కోడి నక్క జబ్బు అంట. సరే, ఇక ఈ రాజానగరం నుంచి వచ్చి పిల్లలు రాగానే శుభ్రంగా వాళ్ళకి స్నానాలు చేయించి ఒక్కొక్క ముద్ద అన్నం పెట్టి ముగ్గురు పడుకోబెట్టి పిల్లలు దుప్పటికి రేయ్ రాజానగరం అంతా చికెన్ ఫాక్స్ వచ్చింది, మీకు కూడా వస్తుందేమో పడుకోండి. మాకెందుకు వచ్చుద్ది పడుకోండి. 10 నిమిషాలకు ఒకసారి రావడం, దుప్పట్లు లాగడం, ఇదిగో రాజానగర్లో వచ్చింది, మీకు కూడా వస్తుంది పడుకోండి. మరో 10 నిమిషాల తర్వాత రేయ్ రాజానగరంలో చికెన్ ఫాక్స్ వచ్చేసింది, అందరికీ మీకు కూడా వచ్చుద్ది పడుకో. దేవుడి దయ వల్ల ఈ విశ్వాసం కదా. 2 గంటలు దాటి దుప్పటి తీసి చూస్తే అరికాలు మొదలు నన్నెత్తి వరకు ముగ్గురికి పొంగు, మామూలు పొంగు కాదు. అరే ఎలా వచ్చిందిరా, ఎక్కడ తిరిగారా మీరు? వాళ్ళల్లో ఒక పిల్ల తెలివి కలిగింది ఉంది. మమ్మీ నువ్వు విశ్వాసం కదా, వచ్చుద్దని రిపీటింగ్లీ చెప్పావు కదా, మరి నీ మాట ప్రభువు కనపరచాలి కదా, లేకపోతే బాధపడిపోతావు కదా. అర్థమైందా? ఈ చిన్న యేసన్న గారు చెప్పిన చిన్న కథలు ఇవి. ఇందులో వాస్తవం లేదంటారా? ఆఫ్టర్ ఆల్ రాజమండ్రికి చివరిలో DRY అని రాసినంత మాత్రానే రాష్ట్రం రాజమండ్రి డ్రై అయిపోద్దని భయపడుతుంటే మన నోట మాట ఎలా ఉండాలి? ఇక మీదట మన నోట విశ్వాసపు మాటలే. అది సనుగుతూ కాదు. చెప్తా, మరలా 3rd పాయింట్ చెప్పేటప్పుడు చెప్తా. 1 రిపోర్ట్, 2 రిపీట్. ఎలా చెప్పాలి? పేతురు 3 సార్లు అబద్ధం చెప్పాడు నాకు తెలియదని. దానికి 2 రోజుల ముందు, ఆ సంభవం జరగడానికి 2 రోజుల ముందు సైమన్ సాతాను గారు జల్లెడ తీసుకొచ్చాడు, మిమ్మల్ని అందరినీ జల్లిస్తామని. నేను నీ కోసం ప్రార్థన చేస్తాను. ఏం ప్రభువా, ఆ ఆఫర్ నాకే ఇచ్చారు మీరు, నువ్వు విశ్వాసంలో నుంచి తొలగిపోకుండానట్లు. లూకా 22:31, 32. లూకా 22:31, 32. సాతానుగాడు మీ 12 మందిని పట్టి గోధుమల వల్ల జల్లించడానికి నా దగ్గరకు వచ్చి పర్మిషన్ అడిగాడు. మంచోడాడు పాపం, పర్మిషన్ అడుగుతాడు ఏది చేయాల్సి వచ్చినా. నీ విశ్వాసము తప్పిపోకు, నీ విశ్వాసం నువ్వు వచ్చి కొంచెం ఊగుతున్నావు, కొంచెం ఊగిసలాడుతున్నావు. నేను ప్రవక్తను కనుక 3 రోజుల ముందుగానే నీకు చెప్తున్నాను, బివేర్, బీ కాషియస్, జాగ్రత్త, తప్పిపోతావేమో జాగ్రత్త చెప్తానే ఉన్నా. తప్పిపోతావని లోకంలో ఉన్న మనుషులు తలపైకి. నేను ఇక్కడ రాసుకున్నాను. లోకంలో ఉన్న మనుషులు ఏం చేస్తారంటే లేని విషయాల్ని మరలా చెప్పి నిజం చేస్తారు. హ్యూమన్ సైకాలజీ ఎలాంటిదంటే, అరే ఎవరన్నా ఒకరు లేవండ్రా, మళ్ళీ లోకస్తులు ఏం చేస్తారంటే, అరే నీ బాడీలో రక్తం లేనట్టుంది, అస్సలు రక్తం లేకపోతే నేను ఎలా బతుకుతాను పాస్టర్ గారు, రక్తం ఉంది పాస్టర్ గారు. మరలా 1 రోజు తర్వాత నీ బాడీలో రక్తం అస్సలు లేనట్టుందిరా, చూస్తే అట్లాగే ఉంది మ్యాటర్, మరి ఏంటో మరి. లేదు పాస్టర్ గారు మీరు ఏంటో అలా అంటారు, రక్తం లేకపోతే మనిషి అలా బతుకుతారు, రక్తమే ప్రాణం కదా పాస్టర్ గారు. 3వ రోజు నీకు అసలు రక్తం లేనట్టుందిరా, అయిపోయిందా. 4వ రోజు వాడు అద్దం ముందు కూర్చొని, అందుకే అనుకుంటా నాకు ఎట్లా అయిపోయింది అంటే వాడికే డౌట్ వచ్చేస్తుంది, నిజమే నాకు రక్తం లేనట్టుంది, అందుకే ఏంటో మరి ఈ మధ్య నాకు కొంచెం. అంటే లోకస్తులు లేని విషయాన్ని రిపీట్ చేసి నిజం చేద్దామని. మనమైతే మన యేసయ్య ఉన్నవాడు
అలాంటి ఉన్నవాడు అనువాడైన యేసయ్యను కలిగిన మనము విశ్వాసంతో మరలా అనుకూలమైన వచనాలు మాట్లాడి కార్యాలు పొందుకోవాలి. విశ్వాసాన్ని గ్రోప్ చేయాలి. అండ్ ఇందులో మూడో మాట, 1 రిపోర్ట్ చేయాలి, 2 రిపీటింగ్లీ, 3 ఆ రిపీటింగ్ ఎలా ఉండాలంటే రిజాయిస్. చదువుదాం. రోమన్స్ 4:20-21. రోమపత్రిక 4:20-21. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక, ఎలాగా? మహింపరిచేటప్పుడు సనుగుతూ మహింపరుస్తామా? మహింపరిచేటప్పుడు దుఃఖంగా మహింపరుస్తామా? మహింపరిచేటప్పుడు ఏడుస్తా మహింపరుస్తామా? దాన్ని మహింపరచడం అనరు. తలల పైకెత్తండి, నేను చెప్తాను. అబ్రహాము దేవునిని మహిమపరచను. అబ్రహాము చరిత్ర 12వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు ఉంటుంది. ఈ 22 అధ్యాయం 10 అధ్యాయాల్లో అబ్రహాము, ప్రభువా నీవు నాకు సంతానాన్ని ఇస్తానన్నావు, అందుని బట్టి స్తోత్రం, హల్లెలూయా, గ్లోరీ, కమాన్ అని ఎక్కడ అనలా. మరి రిపీటింగ్లీ దేవుని మహింపరిచారట, రిజాయిసింగ్లీ మహింపరిచారట. ఎక్కడంటే శారమ్మ పేరు అప్పటి వరకు శారాయి. దేవుడు ఏం చేశాడు? ఆ 2 అక్షరాలు శారా, ఆ 2 అక్షరాలు ఎంత మీనింగ్ ఉందంటే అనేక జనములకు నీవు అనేక జనములకు నీవు, చెప్పండి, అనేక జనములకు నీవు తల్లి వగుదువుగాక. శారా, 2 మాటల యొక్క 2 అక్షరాల యొక్క అర్థం ఎంత ఉంది? ఇప్పుడు దేవుడికి తెలుసు, అబ్రహాము ఒక రోజులో నన్ను 10 సార్లు యెహోవా 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 అని పిలిచినా పిలవకపోయినా భార్య పేరు మాత్రం ఆ నామస్మరణలో ఉంటారు కదా. చెన్నైలో దేవ సహాయం ఉన్నారు మన విశ్వాసి, మన 2 రోజులు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. వాళ్ళ భార్య పేరు శారా. ఆయనకి శాబ అలకడం రాదు, చారా అంటుంటాడు. నేను ఆ మధ్య మీకు చాలాసార్లు చెప్పున్నాను ఆ సంగతి. 2 రోజులు వాళ్ళ ఇంట్లో ఉన్నా, రోజుకి ఎన్నిసార్లు శారా 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 అంటాడు భార్యని లెక్క పెడతామని. ఆ రోజులో మాతో ఉన్నాడు ఆయన. లెక్క పెడితే 313 సార్లు అన్నాడు. చారా, నీళ్ళు పడరా, చారా అన్నకి చాలు, గుడ్ ఆమ్లెట్ వేసుకోరా, చారా చారా శశి ఏడి, చారా వస్తున్నాం, చారా. ఈరోజుకి ఎన్నిసార్లు? 313. ఆలోచించా, యేసయ్యను గురించి యేసయ్యా ఎన్నిసార్లు అని ఉంటాడని ఆలోచిస్తే ఉదయాన్నే లేవగానే ప్రార్థన చేసుకుంటాడు 4 గంటలకి. ప్రార్థనలో ఎన్నిసార్లు అని ఉంటాడు? 10 సార్లు వేసుకుందామా? యేసయ్యా మీ స్తోత్రం నాయనా, నిన్ను అంతా కాపాడావు ప్రభు, యేసయ్యా ఈరోజు అంతా కాపాడు. యేసునామములో అడుగుతున్న 10. రాత్రి పడుకునే మునుపు ప్రార్థన చేసుకుంటే అదొక 10. యేసయ్యనేమో 20 సార్లు యేసయ్యా. కానీ అందుకే దేవుడు ఆలోచించి ఈయనేమో చారా అంటాడు, అవేమో లోపల నుంచి యారా అంటాడట. నువ్వు నన్ను ఏరాను, ఎవడు రాను నాకు అనవసరం, నేను మాత్రం చారా అంటాడు. ఎందుకంటే చారా అనే 2 అక్షరాలు ఏముంది? నీవనేక జనములకు దేవునిని మనం పదే ఒప్పుకోవాలి. ఎలా ఒప్పుకోవాలంటే, ఇస్తావు ఇవా, నా మానాన్ని నేను బతుకుతా ఉంటే వదిలిపెట్టి రమ్మన్నావు, మా ఇల్లు వదిలిపెట్టి, మా నాన్న వాళ్ళు ఇల్లు వదిలిపెట్టి రమ్మన్నావు, ఏమిచ్చావు? ఇలా కాదు, సంతోషంగా స్తుతిస్తూ మనం ఒప్పుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అబ్రహాముకి 12వ అధ్యాయంలోనే ఫుల్ ప్యాకేజ్. ఏమిటా ప్యాకేజ్? అబ్రహామా,
నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. నువ్వు ఎవరిని దీవిస్తావో నేను వాళ్ళని దీవిస్తా. నువ్వు ఎవరిని శపిస్తావో నేను వాళ్ళని శపిస్తా. నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వల్ల ఇసుక రేణువుల వల్ల దీవిస్తాను. నీ కడుపులోండి రాజులు పుట్టుదురుగాక. 12వ అధ్యాయంలో ఈ ప్యాకేజ్ అనౌన్స్ చేశారు. ప్యాకేజీ పొందుకున్న తర్వాత దేవుని మహింపరిచారా? అస్సలు ఏవీ లేనప్పుడే దేవుణ్ణి మహింపరిచారా? అది మరి ఇదే విశ్వాసం అంటే. సో సెకండ్ పాయింట్లోకి వెళ్ళిన తర్వాత మరిన్ని విషయాలు చెప్తాను. 2, 1 కన్ఫెషన్, 2 కండిషన్స్. 2 కండిషన్స్. యోహాను సువార్త 20, 24, 25. మిగతా శిష్యులు ఓకే అక్కడ ఆగమ్మా. 10 మంది శిష్యులు తోమా ప్రభు వచ్చాడ్రా. అవునా వచ్చే ఉంటాడులే. వచ్చాడా? వచ్చి ఉంటాడులే. అంతవరకు బాగానే ఉంది. చదువమ్మా. దాని అర్థం ఏంటంటే ప్రభు వచ్చాడు అని చెప్తే దాన్ని నమ్మబట్టే కదా. నమ్మాడు. మీరు అదే జాగ్రత్త గుర్తుపడి నమ్మాడు. ఇప్పుడు ఏమంటాడంటే నేను ఆయన చేతుల్లో వేళ్ళు పెట్టాలి, ప్రక్కలో వేళ్ళు పెట్టాలి, తల మీద ముండ్ల కిరీటం పెట్టారు కదా, ఆ ముండ్ల కిరీటం తాలూకు గాయాలు ఉన్నాయో లేదు నేను చూడాలి. ఇవన్నీ జరిగితేనే 27, 28, 29. నువ్వు మిగతా 10 మంది కంటే నేను పెద్ద ప్రబుద్ధుణ్ణి, నేను పెద్ద ఆటుగాడిని, నేను పెద్ద పోటుగాడిని, నేను పెద్ద గొప్పోడిని, అస్సలు నాలాంటి విశ్వాసం ప్రపంచంలో లేడా అని అనుకుంటున్నావు. అవిశ్వాసివై ఉండక చూచి నమ్మిన వాని కంటే చూడక నమ్మినవాడు తలన పైకెత్త. ఇందాక అనిల్ సోజన్ సాక్ష్యం చెప్పారు. నేను అందుకే ఇందాకే మీకు చెప్పెట్టాను. దేర్ ఫెయిత్ ఈజ్ సిగ్నిఫికెంట్ ఫెయిత్. వాళ్ళ విశ్వాసం ఎలాంటిదంటే వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారో చెప్పి ప్రార్థన చేశారు. ఇది తోమా అనుమానంతో ప్రార్థన చేశాడు. గుర్తించి ప్రార్థన చేయడం వేరు, అనుమానంతో అడగడం వేరు. అదే నేను మీకు ఇందాక చెప్పింది. విశ్వాసం అనేది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మన విషయాలు. యేసన్న గారు కాలి నడకన సంచరిస్తూ ఉన్న ఆ రోజుల్లో ఓపికన్నంతసేపు బాగా తిరిగి తల మీద పెట్రోమాక్స్ లైట్ పెట్టుకొని, భుజానికి డ్రమ్ము తగిలించుకొని, చేతిలో యాంప్లిఫైర్ పెట్టుకొని, వెనక బరకాలు వీపుకు తగిలించుకొని ఒక్కడే కాలు నడకని తిరిగి ఆయన వల్ల కాక ప్రార్థన చేసుకొని, ప్రభువా నాకు హెర్కులెస్ కంపెనీ సైకిల్ ఒకటి కావాలి ప్రభువా. ఆ సైకిల్ మీద బ్లాక్ సైకిల్, రెడ్ స్టిక్కర్ ఉండేది, కొత్త సైకిల్, హెర్కులెస్ కంపెనీ సైకిల్ నాకు కావాలి ప్రభువా అని ఇట్స్ ఎ సిగ్నిఫికెంట్ ప్రార్థన చేసుకుని ఒక నెలకి ఒక చోట గ్రామాల్లో తిరుగుతూ ఉంటే ఒక తల్లి, మంచి తల్లి, యేసన్న గారు కాలినడక నువ్వు తిరుగుతూ ఉంటే చూడలేకపోతున్నాను. ఒక పని చేయి, నువ్వు ఇక మీదట నేను నీకు ఒక చిన్న సైకిల్ ఇస్తాను, ఇచ్చలివిడిగా సేవ చేయి. ఎట్లా చేయాలంట? పదాలు జాగ్రత్తగా వాడాలా. ఎక్కడ ఇచ్చలివిడో బ్రదర్ పాట ఎలా ఉంది అన్నా, దుమ్ము రేపేవన్నా. పాట ఎలా ఉందిరా అంటే దుమ్ము రేపడు ఏంటిరా? పాట ఎలా ఉంది తమ్ముడు? భయంకరంగా ఉంది. భయంకరంగా అంటే బాగాలేదా? కాదన్నా బాగుందన్నా. బాగుందని చెప్పు. భయంకరంగా ఉంది దాని అర్థం ఏంటిరా?
ఏసన్ గారు, నువ్వు కాలినడకని తిరిగి 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 సేవ చేయలేకపోతున్నావు. ప్రభు నన్ను తెగ ప్రేరేపించేస్తున్నా, తన్నుకొచ్చేస్తుంది ప్రేరేపణ. అందుకని సైకిల్ ఇచ్చలివిడిగా సేవ చేయి రాత్రిలో. థ్యాంక్స్ అమ్మా. 4 రోజుల క్రితమేనమ్మా నేను ప్రార్థన చేసుకున్నాను. సైకిల్ అందరి దేవుడే నిన్ను ప్రేరేపించాడమ్మా. సైకిల్ ఎక్కడుందమ్మా? అదిగో. దానికి హ్యాండిల్ లేదు, తొక్కే పెడల్ లేదు, రిమ్ములు లేవు, టైర్లు లేవు, కూర్చునే సీట్ లేదు. ఇచ్చలివిడిగా ఎలాగా ఈ పేడ కల్లాపు కొట్టి 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 పేడ కల్లాపు కొట్టి కొట్టి ఇక్కడ మొత్తం తుప్పడిపోయింది. ఎస్ఎన్ గారు తన్నుకొచ్చేస్తుంది. ఏంటది చెప్పరా? అమ్మా, నేను ప్రభువుని అడిగింది ఇది కాదు. మీకు కొంచెం ఎక్కువైందండి ఈ మధ్య. ఏం ఎక్కువైందమ్మా? లేకపోతే ప్రభు ఇస్తే తగ్గించుకోవాలి. తగ్గించుకుంటానమ్మా. దీనికి నేను ఆస్తులు అమ్ముకోవాలి. దీనికి ఎక్కడ కూర్చొని సేవ చేయను? దీనికి సీట్ లేదు, తొక్కే పెడలు లేవు, హ్యాండిల్ లేదు, చైన్ లేదు, ఏముంది? పేడ. నేను ప్రభువుని అడిగింది ఇది కాదు. అంతేలేండి, అంతేలేండి. కొంచెం డబ్బు ఎక్కువయ్యాక మీ కళ్ళు డబ్బు ఎక్కువయ్యాక అండి ఏం చేస్తామండి? డబ్బు చెప్పండి, ఏం చేస్తాం? డబ్బు చచ్చాక పోగేసుకుని వెళ్తావా? నెల తరువాత పోలీస్ క్వార్టర్స్లో వెళుతూ ఉంటే ఒక ఆమె మార్కెట్ నుంచి వెళ్తా ఏసన్ గారు తెల్ల బట్టలు వేసుకుని నడిచి వెళ్తా ఉంటే, ఇదిగో బాబు వెళ్ళరా, పాస్టరా నువ్వు, కనబడలా తెల్ల బట్టలు బైబిల్. సరేలే, మా ఆయనకి ప్రార్థన చేస్తావా? వస్తావా మా ఇంటికి అందంట. వస్తానమ్మా. వెళ్ళి వాళ్ళ ఆయనకి కాళ్ళు రెండు ఇరిగిపోయిన కట్లు కట్టి పైకి ఎత్తి పెట్టినారట. కుర్చీ చేసి కూర్చోబెట్టి, మా ఆయనకి కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి, ప్రార్థన చేస్తావా? చేస్తాను. సరే, ఎండను బడి వచ్చావు, ఒక చల్లటి మజ్జిగ తెస్తాను, తాగి మా ఆయనకి ప్రార్థన చేసి కాలుకు పెడతాను అన్నమాట. అలాగే అమ్మ. అప్పుడు ఆయనకి 22-25 అంతే. మాట్లాడుతుంటే ఇంక ఈయన పోలీస్ ఆయన అంటాడంట, అయ్యా సేవ చేస్తుంటావా? అవునండి. ఎంతకాలం నుంచి చేస్తున్నా? 18 ఏళ్ల వయసులో ప్రభు సేవకు వచ్చానండి, మాది నెల్లూరు. ఇలాగే రాత్రి మగళ్ళు కాళ్ళు నడకని ప్రభు సేవ చేస్తున్నాను అంటే ఇంక పోలీస్ ఆయన అన్నాడంట, అయ్యా నాకేమో చిన్నప్పటి నుంచి సైకిల్ తొక్కడం రాదు అసలు. మాకేమో పోలీస్ డిపార్ట్మెంట్లో సైకిళ్ళు ఇస్తున్నారు ఫ్రీగానే, గవర్నమెంట్. నేను వద్దన్నా. నా భార్య 4 గుద్దులు గుద్ది తీసుకొనిరా, నేను నేర్పిస్తాను అంది. వద్దే, నాకు రాదే, లేనిపోను గొడవే, లేనిపోను సమస్య అన్న. తీసుకురా, గదిమింది. తెచ్చా, పైకి ఎక్కించింది. నేనున్నాను పద అని చెప్పి తోసేసింది. ఎక్కడో ఇంటి ముందే పడిపోయినాయి, 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. ఓ పని చెప్పి నీ దండం పెడతా, ఆ సైకిల్ తీసుకెళ్ళిపోయి సేవ చేసుకుని అన్నాడంట. ఏనన్నాడంట, నిన్నే 4 గుద్దులు గుద్దింది, నన్నైతే ఎగిస్తా అంతదేమో. హీరో పని, మీ భార్య పర్మిషన్తో ఇవ్వండి తీసుకెళ్తానన్నాడంట. దానికి చెప్తే ఏమవుతుందో తెలియట్లేదండి. అంటే మరి నీకే అంత టార్చర్ ఉంటే నాకు ఎందుకు వచ్చిన గొడవ నాయన, నాకు వద్దన్నాడు. ఈలోగా భార్య వచ్చి మజ్జిగిచ్చి, బాబు భాష గారు మా ఆయన చాలా మంచోడు, నేనే మూర్ఖురాలు, ఊరకనే వచ్చే సైకిల్ ఎందుకు పోవాలి, పట్టరమ్మని చెప్పి నేర్పిస్తానని చెప్పి నాకు రాదు, తోసేసా. నా మాట నేను ఏమనుకోనంటే, ఆ సైకిల్ మీరు తీసుకెళ్ళిపోయి సేవ చేసుకోండి, అది ఉన్నంతసేపు మా ఆయనకి మీరు కాలు బాగా అయ్యేటట్లేదు. ఆవిడేది ఏసన్ గారు కూడా సంతోషంగా, ఎక్కడుంది సైకిల్ అంటే, రెండని తీసుకెళ్ళి వరండాలు చూపెడితే బ్రాండ్ ఆయన సిగ్నిఫికెంట్గా ఏమని ప్రార్థన చేశారు? హెర్కులస్ కంపెనీ సైకిల్, బ్లాక్ రెడ్ స్టిక్కర్. ఆయన ఏదైతే ప్రార్థన చేస్తున్నారో కొత్త సైకిల్ అక్కడ వెంటనే ప్రార్థన చేసుకుని తిన్నగా తీసుకొచ్చుకున్నారు. నేను అనేది ఏంటంటే, ఇది చిన్న విషయం ఆయన జీవితంలో. వాళ్ళ విషయంలో జరిగింది మీరు విన్నారు ఇందాక. ఏదో వాళ్ళనేదో మునగ చెట్టు ఎక్కిద్దామని, వాళ్ళ ద్వారా నేనేదో మునగ చెట్టు ఎక్కుదామని కాదు. కేవలం
మీకు మరింత విశ్వాసాన్ని నూరిపోయడం కోసం నేను వాళ్ళని రమ్మని చెప్పలేదు. వాళ్ళు అడిగి 1 వీక్ అయింది, వాళ్ళు తెనాలి వచ్చి 1 వీక్ అయింది, విజయవాడ వచ్చి 100 ఫోన్లు చేసి ఉంటారు నన్ను కలవడానికి. నేను కలవలా, ఇంకా నేను ఎక్కడ దొరకట్లేదని మొన్న తెనాలకు వచ్చారు. శుక్రవారం రాత్రి తెనాల్లో ప్రార్థన అయితే అక్కడికి వచ్చారు. అప్పుడు ఖాళీగా ఉంటూ వస్తానంటే రండి నేనంటే వచ్చాను. ఇప్పుడు సిగ్నిఫికెంట్ ప్రార్థన. ఆడపిల్లే కావాలనుకోవడం ఒక ఎత్తు అయితే, అదే మొక్కట్లు కావాలనుకోవడం ఒక ఎత్తు అయితే, 18 నెలలు చనిపోయిన బిడ్డకి ఎక్కడైతే డ్రిల్లింగ్ బెజ్జం వేసి రక్తం తీసారు అక్కడ ఎర్రటి మచ్చ ఉండాలంటే ఏంటది అంటే వాళ్ళ విశ్వాసానికి పదును పెట్టారు. వాళ్ళు పదును పెట్టారు. జేకబ్ మచ్చలు 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 మచ్చలుగా పుట్టాలంటే మచ్చలుగానే పుట్టే. యాకోబుని మీరు చూసారా, నేను చూసారా? బైబిల్లో ఉంది, చదివాం, ఇనఫ్. అరే కండ్ల ముందండి, నేను వాళ్ళ ఇంట్లో అది చూపెడతా ఉంటే గుండె జల్లు మంది. నాకు పదును పెడతాం మన విశ్వాసానికి. తోమా, నువ్వు మిగతా 10 మంది కంటే నువ్వేదో పెద్ద పుడింగా నిరూపించుకోవడానికి ఏళ్ళు పెడతాను, అది పెడతాను, ఇది మూర్ఖం. అవిశ్వాసివై ఉండక, అదేంటి ప్రభువా నా విశ్వాసాన్ని టెస్ట్ చేసుకోవడానికి కదా నేను అడిగింది. మూర్ఖత్వం ఇది. చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మినవాడు. ఒకప్పుడు నీకున్న విశ్వాసం ఏమైంది చెప్తా. తోమాని గురించి చాలా విషయాలు మీకు చెప్పాలి. సాతానుగాడు ఏం చేస్తారంటే మనల్ని రెచ్చగొడతాడు. కేసు ఈ రాళ్ళను రొట్టెలు చేయి, శిఖరం మీద నుంచి దూకేయి, ఈ పర్వతం మీద నుంచి దూకేయి. వాడు మనల్ని రెచ్చగొడతాడు. అప్పుడు నేననేది ఏంటంటే దేవుని దగ్గర మనం డిమాండ్లు పెట్టకూడదు. ఉదాహరణ, అబ్రహామా నీ కొడుకుని మోరియా పర్వతం మీద తీసుకొచ్చి బలి ఇచ్చేసేయి. అలాగండి, ఓకే ఓ పని చేద్దాం అనుకుంటా. దేవా ఒక 10 డిమాండ్లు రాసి, అబ్రహాం 10 డిమాండ్లు రాసి మీరు ఇవి చేస్తానని సంతకం పెట్టండి, అప్పుడు నేను నిన్ను తీసుకొస్తాను. ఫస్ట్ డిమాండ్ ఏంటి? లేక 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 సెంచరీ వయసులో పుట్టాడు. మీరు చెప్పినట్టుగా నేను బలిస్తా. అయితే బూడిదలో నుంచి నీ కొడుకుని తిరిగి ఇచ్చేదను. ఫస్ట్ పాయింట్ సంతకం పెట్టు. ఇది నా డిమాండ్. లేదు, సగం దూరం వెళ్ళి నిక్కాబ్ది మూమెంట్ వచ్చిన తర్వాత అబ్రహామా నేను నీకు తోడై ఉన్నానని వెనక్కి తిప్పేసి అప్పుడు సెకండ్ పాయింట్. 3, మీరు చెప్పినట్లుగానే నేను బయలుదేరి వస్తా. మాకంటే ముందుగా ఒక పొట్టేళ్ళని అక్కడ పొదలో చిక్కించి పెట్టు. థర్డ్ పాయింట్. ఇవన్నీ చేస్తానని సంతకం పెడితే ఏంటి? డిమాండ్లేగా. అబ్రహాము దేవుని దగ్గర ఏమైనా డిమాండ్లు పెట్టాడండి? శారమ్మ అడుగుతుంది, ఎక్కడికి వెళ్తున్నారండి మీరు? శారా, బలర్పించి మేమిద్దరం తిరిగి వస్తాం. షూర్. క్షేమంగా వెళ్ళి తిట్టంలే, చెప్పండి. క్షేమంగా వెళ్ళి అంటే నేను తిడతానని మీకు విశ్వాసం, మరి నేను తిట్టకపోతే ఎట్లాగా? అంటే మీ విశ్వాసం అమ్ము చేయకూడదు కదా. సరే, సగం దూరం వెళ్ళిన తర్వాత పనోడితో చెప్పాడు, రాయ్ నువ్వు ఇక్కడే ఉండు, మేమిద్దరం బలిచ్చి తిరిగి వస్తాం. అబ్రహాం డిమాండ్లు ఏమి రాయలేదు. నాదైన శైలిలో చెప్పనా? అబ్రహాం వైట్ పేపర్ మీద కింద సంతకం పెట్టి, ఏం లేవు దాంట్లో, వైట్ పేపర్ మీద సంతకం పెట్టి, దేవా వైట్ పేపర్ సంతకం పెట్టి మీకు ఇచ్చా. మీరు ఏ ప్రణాళికలు ఏ నిబంధనలు అయితే దాంట్లో రాస్తారో నేను చేస్తా. నా నిబంధనలు నాది కాదు. నేను వైట్ పేపర్ మీద సంతకం పెట్టి మీకు ఇచ్చేసా. మీరు ఇందులో ఏదైతే రాసిచ్చి ఎలాగూ చేయమంటారో నేను చేస్తాను. ఇది విశ్వాసం అంటే. హల్లెలూయా, హల్లెలూయా. తోమాలాగా ఏలు పెడతాను కాలు పెడతానంటే ఎట్లా? ఇప్పుడు మీకు ఇంకా చెప్పాలి. ఇది కూడా మూర్ఖంగా అడిగినట్టే కదండి, అదే గిజ్జోను కూడా మూర్ఖంగా అడిగాడు కదండి. మీరు ఇక్కడ వినాలి.
తోమాలో 10 మంది చెప్పారు, ప్రభు వచ్చాడు రా ఇక్కడికి. తోమా నమ్మకపోతే ఎట్లా వస్తాడు రా అని అనేవాడు. బట్ ద హాఫ్ హీ బిలీవ్, సగం నమ్మాడు, మిగతా సగానికి ఏలెట్టాలి కాలెట్టాలి అన్నాడు. సరే, ఈ తోమాను గురించి ఒక విషయం మీకు చెప్పాలి. తోమా ప్రారంభ స్థితి ఎలాంటిదంటే యోహాను సువార్త 11:16. మిగతా శిష్యులు అంటారు, ఏండి తలల పైకెత్తండి, మిగతా బోధకుడా ఈ లాజర్ చనిపోయి 4 రోజులు అయింది, ఇప్పుడు వాడిని లేపుతానంటావేంటి? గత వారంలో ఆ పేట వెళ్ళినప్పుడే మనల్ని కొడతానన్నారు. మనకి ఎందుకు వచ్చిన గొడవండి? ఆదరణ కూటం పెడతాం. మరియా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళాల్సిందేనమ్మ. ఈరోజు లాజరు చచ్చాడు, రేపు నువ్వు చచ్చిపోతావు, రేపు నువ్వు చచ్చిపోతావు. వీళ్ళు భలే చెప్తారు, చెప్పేవాడు. నేను కూడా చచ్చిపోతాను అనరు. వీడు చచ్చిపోయాడు, రేపు నువ్వు చచ్చిపోతావు అంటే వాళ్ళు విశ్వాసం మాట్లాడు. మిగతా 11 మంది శిష్యులు అంటారు, బోధకుడా ఆదరణ కూటం పెడదాం, మార్తమ్మ ఎటు ఉంది, కమ్మగా మనకు దమ్ బిర్యానీ చేసి పెడుతుంది. అది ఏ కూటమైనా ఆ మార్తమ్మ మాత్రం వంటల విషయంలో ఏం తక్కువ చేయదు. తినేసి ప్రార్థన చేసి కాను ఇది ఎందుకు ప్రభువా ఇదిగో దీని ఏమంటే ఇట్లాంటి అడ్వెంచర్లు వద్దు నా మాటను అని 11 మంది శిష్యులు అంటే తోమ ఏమంటాడు? అన్నా యేసుతో కూడా చనిపోవడానికి వెళదాం పదండి. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. హీ వాజ్ ఎ కరిస్మాటిక్ మ్యాన్. హీ వాజ్ ఎ కరిస్మాటిక్ మ్యాన్. అన్నా పేతురన్నా ఏం ఆడతావన్నా నువ్వు? యేసుతో కూడా చనిపోవడానికి వెళదాం పదన్నా. పాట ఒకటి ఉంది, యేసుతో టీవీగాను పోదమా, పల్లవి మార్చండి, యేసుతో చనిపోవడానికి పోదామా అనరు. పరదేశులము పాడరు, మనస్ఫూర్తిగా పాడరు, నవ్వుతా పాడరు. ఏమో నమ్మకంతో పాడితే మధ్యాహ్నం టికెట్ ఎగిరిపోద్ది. ఎంత విశ్వాసం ఒక్కోడు పాడరు. సరే అన్నా యేసుతో కూడా చనిపోదాం పదన. ఇది ఒకప్పుడు తోమా స్టేటస్, హైలీ కరిస్మాటిక్ మ్యాన్. 1-2 సంవత్సరాలు దాటేసరికి ఏమైందంటే 10 మంది యేసు ప్రభు వచ్చాడు రా. వచ్చాడా? ఏమాడు? అబ్బా ఓహో అబ్బో అయితే నా ఏళ్ళు పెడతా, అయితే నా కాలు పెడతా. ఏం మాటలు రావు. ఒకప్పుడు నువ్వే కదరా. మేమందరం వెనకంజ వేస్తే నువ్వేమన్నావురా అన్నా యేసుతో చనిపోవడానికి వెళ్దాం పదన్నా. ఏమైందిరా నీ విశ్వాసం? మధ్యలో ఏం జరిగిందంటే 5 పాయింట్స్ చెప్తా, వినండి జాగ్రత్తగా. ఫస్ట్ పాయింట్, ఒకప్పుడు శతాధిపతి యేసయ్య దగ్గరకు వచ్చి, ప్రభువా మా ఇంట్లో దాసుడు పక్షవాతంతో. ఒకప్పుడు శతాధిపతి యోధా పెద్దలతో ప్రేయర్ రిక్వెస్ట్ పంపించాడు. ఒకప్పుడు శతాధిపతి, ఇట్లా 3 శతాధిపతులు ఉన్నారు బైబిల్లో. ఒకప్పుడు. ఇప్పుడు చూస్తే ఆఫ్టర్ ఒక సైనికుడు చిత్తం కొట్టేస్తున్నాడు. యేసు వస్తున్నాడు. ఏదో జరిగింది మ్యాటర్. ఒకప్పుడు చెప్పండి, ఒకప్పుడు శతాధిపతులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ఒక సైన్యాధి ఆఫ్టర్ ఆల్ ఒక బంట్రోతు అని వస్తుంటే మౌనంగా ఉన్నాడు. ఏదో మనం అనుకున్నట్లుగా ఏదో
ఒకటి. రెండు, ఒకప్పుడు 12 సంవత్సరాల రక్తస్రావపు వ్యాధితో బాధపడుతున్న ఒక ఆవిడ ఆయనకి తెలియకుండానే ఈ వస్త్రపు చెంగు ముట్టుకుంటే ఏమైంది? ఇప్పుడు ఆఫ్టర్ ఈ సైనికులు ఏం చేస్తున్నారు? ఈ వస్త్రాన్ని సంథింగ్ ఏదో జరిగింది. 3, ఒకప్పుడు లాజరు బయటికి రా అన్నారు. కారణం ఏంటంటే ఆ బండను తొలగించండి. తోమ ఆలోచన ఏంటంటే యేసు క్రీస్తుకి చనిపోయిన వాళ్ళని లేపే శక్తి ఉంది, బట్ రాయిని తొలగించే శక్తి. ఇప్పుడు యేసు ప్రభుని ఎక్కడ పెట్టారు? సమాధికి ఏం అడ్డం పెట్టారు? ఇప్పుడు ఆ రాయిని సీలు కూడా ఇస్తారు కనుక యేసు ప్రభు లేవటానికి ఆస్కారం. 4, పరలోకపు తాళపు చెవి ఎవరి దగ్గర ఉంది? ఆ పెద్ద పాస్టర్ గారే. ఆయన ఎవరో నాకు తెలియదు, నా పిల్ల మీద ఒట్టేశాడంటే సంథింగ్, అంతేనా? మాతో పాటు ఉన్న ఒక సేవకుడు సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. అమ్మో, పరిస్థితులు ఏదో మనం అనుకున్నంతగా యేసయ్య దగ్గర. ఎందుకు మౌనమైపోయాడు ఈ ప్రభు? యూదా గోత్రపు కొదమ సింహం కదా యేసు ప్రభు. ఎందుకు ఇన్ని పరిస్థితుల మధ్యలో గొర్రె పిల్లలాగా ఎందుకు మారాడు? సంథింగ్ రాంగ్, ఏదో జరిగింది, ఇతను ఏదో చేశాడు. ప్రభు ఏమన్నా చేశాడా? తోమా, అవిశ్వాసమై ఉండక నువ్వు పెద్ద పుడింగిలాగా విశ్వాసాన్ని ఏదో పరీక్షించుకుంటాను నువ్వు అనుకుంటున్నావు. చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మినవాడు. ఒకప్పుడు నీ వైరాగ్యం ఏమిటి, నా మీద నీకున్న ప్రేమ ఏంటి, నా కోసం చచ్చిపోవాలన్న భావం ఉండేది. ఏమైందిరా నీకది? మధ్యలో జరిగిన పరిణామాల నేపథ్యాన అవిశ్వాసం వచ్చేసింది. అనేకుల విశ్వాస జీవితంలో ఇదిగో ఇలాంటి సందేహాలు. పేతురు కుడికి కానీ ఎడమకు కానీ చూడకుండా విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించి నన్ను చూస్తూ ముందుకు రమ్మన్నాడు. దిగినప్పుడు బాగానే ఉన్నాడు పేతురు. సగం దూరం వచ్చినంత వరకు బాగానే ఉన్నాడు. సగం దూరం వచ్చిన తర్వాత గాలిని చూసి కృంగిపోయాడు. నా దేవుని ప్రియులారా, ఆలోచించండి. దేవుని దగ్గర కండిషన్స్ పెడుతున్నామా? యోబు అంటారు, ఆయన నన్ను చంపినా సరే నేను ఆయన్ని, చెప్పండి, ఆయన నన్ను చంపినా సరే. షద్రక్ మేషక్ అబేద్నెగోలు అంటారు, మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలోంచి మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. రక్షించకపోయినా సరే ఎందుకు చల్లారిపోతుంది వైరాగ్యం, ఉత్సాహం, విశ్వాసం? దేవునికి కండిషన్స్ పెట్టే అంత గొప్పవాళ్ళం అయిపోయామా? అందుకే నేను అంటున్నాను, బ్లాంక్ వైట్ పేపర్ మీద మనం సంతకం పెట్టి ప్రభువుకి ఇచ్చేసి, ప్రభువా మీ ప్రణాళిక ఏంటో చెప్పండి, ఆ ప్రకారం నడుచుకుంటాను నేను అని అనాలి. కానీ మనకున్న డిమాండ్లన్నీ రాసిపెట్టి ఈ డిమాండ్లన్నీ నెరవేరిస్తేనే ఏలెడతా కాలెడతానంటే కుదరదు. ఇది మూర్ఖత్వం. అనుమానపు దురాత్మ, సందేహపు దురాత్మ ఇది. అందుకే తోమాని ప్రభు గట్టిగా గద్దించాడు, ఇక మీదట అవిశ్వాసమై ఉండక. ప్రియులారా, కొన్ని పరిణామాలు మనకు వినబడే పరిణామాలు, మనం చూస్తున్న పరిణామాలు మనల్ని సందేహాలకు గురి చేస్తాయి. సాక్షాత్తు తోమానే అంటున్నాడు, ఏం జరగకపోతే మౌనమైపోయాడు ప్రభు.
ఒకప్పుడు నాయకులు, ప్రజాప్రతినిధులు, శతాధిపతులు వచ్చి కాళ్ళు మొక్కి దండం పెట్టినంత చేసిన ఆఫ్టర్ ఆల్ ఒక సైనికుడు ఆయన ముఖం మీద ఉమ్మేస్తుంటే మౌనంగా ఉన్నాడు. ఏం చేయకపోతే మౌనం అంటే చేసినట్ట. ఒకప్పుడు ఈ వస్త్రపు చెంగు శక్తి కలిగింది, ఆయన మాటలో శక్తి ఉంది. ఇప్పుడు ఆ వస్త్రాన్ని ముక్కలు ముక్కలుగా చీల్చేస్తుంటే ఏం చేస్తున్నాడు ఆయన? ఆ వస్త్రంలో శక్తి ఉంటే వాడు రక్షించబడేవాడు కాదా? ఒకప్పుడు చచ్చిన వాళ్ళని బోళన మందిని లేపాడు కదా. తన తోటి సేవకుడు ఇస్కరియోతు యోధా చచ్చిపోతే ఎందుకు లేపలేదు ఆయన? తనతో ఉన్న పేతురే, పరలోకపు తాలపి చెవులున్న పేతురే, ఆయన ఎవరో నాకు తెలియదని ఒట్టేసేస్తే ఏం చేశాడు ఆయన? ఆయన ఏం చేశాడు, ఈయన ఏం చేశాడు కాదు, నువ్వేం చేస్తున్నావు ప్రభువుకి? వాళ్ళందరూ ఒకప్పుడు అట్లా మాట్లాడిన వాళ్ళే. వాళ్ళందరి కోసమే కదా ప్రభు మేడగదిలోకి వచ్చింది. వాళ్ళందరూ బలపరిచి కదా ప్రభు వెళ్ళింది. నువ్వెక్కడ తిరుగుతున్నావు? తోమా? జాగ్రత్త, విశ్వాస జీవితం బద్దలు కాకూడదు. ఎన్నింటి వరకు పెట్టుకున్నారు మీరు టైం? 3 వరకేనా? ఆ 3 దాకా గమనే ఆకలి అవద్దు, అందుకని నేను అనేది. చెప్పండి. నేను ఆకలితోనే ఉన్నానుగా. చెప్పండి. నేను రోజుకు ఒక పూటే తింటున్నా. ప్రయాణాలు ఎక్కువైపోయినాయి, వర్క్ ఎక్కువైపోయింది. రేపటి నుంచి వచ్చే ఆదివారం వరకు కాస్త ఉపవసించి ప్రార్థన చేయాలనుకుంటున్నాను. గుడాల పండుగలు, ఈ పరిణామాలన్నీ కూడా ప్రార్థన చేయాలనుకుంటున్నాను. ఆఖరిగా ఒక మాట చెప్పి ముగిస్తా. 3వది, విశ్వాసం ఉన్నతంగా ఉండాలి అంటే బేస్డ్ ఆన్ కాన్షియన్స్. 1 కన్ఫెషన్, 2 కండిషన్స్, 3 కాన్షియన్స్. తిమోతి మొదటి పత్రిక 1:19. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:19. విశ్వాస విషయంలో ఓడబద్దలైపోయిన వారి వలె చెడిపోయారు. ఎలాంటి మనస్సాక్షి? 18 నుంచి వస్తా. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడు. నిన్ను గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనం చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవాలని వారిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించుకుంటాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసేసి విశ్వాస విషయంలో ఓడబద్దలైపోయిన వారి వలె, వాళ్ళలో హిమనైను, అలెగ్జాండర్ కూడా ఉన్నారు. ప్రియులారా, మనస్సాక్షి మంచిగా లేకుండా విశ్వాసము కలిగి ఉన్నాను అని చెప్పడం అబద్ధం, ముమ్మాటికి అబద్ధం. మంచి మనస్సాక్షి లేకుండా నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను, నేను విశ్వాసము కలిగి ఉన్నాను అని చెప్పడం అబద్ధం. నేను కొన్ని మాటలు రాసుకున్నాను. విశ్వాసం అంటే నాకు 200 వాక్యాలు కంఠోపాఠమని తెలుసా? అలాగైతే నువ్వు విశ్వాస వీరుడు అయిపోతావా? విశ్వాస వీర నారిమని అయిపోతావా? నో. 119వ కీర్తన మంచినీళ్ళు తాగినట్టు చెప్పేస్తాను తెలుసా? అలాగైతే విశ్వాస వీరుడు అయిపోతావా? నో. విశ్వాసంలో స్థిరంగా ఉండాలంటే మంచి మనస్సాక్షిగా. ఆమె టక్ కుదరదు. తిమోతి మొదటి పత్రిక 3:9. తిమోతి మొదటి పత్రిక అమ్మా, పవిత్రమైన మనస్సాక్షితో. ఏ మనస్సాక్షట? విశ్వాస మర్మము తెలియాలి అంటే, విశ్వాసంలో అభివృద్ధి చెందాలి అంటే, విశ్వాసములో అంచెలంచెలుగా ఎదగాలి అంటే మంచి మనస్సాక్షి, నిర్మలమైన మనస్సాక్షి గలవారమై, పవిత్రమైన మనస్సాక్షి గలవారమై. చదువుదాం. హెబ్రీ పత్రిక 10, హెబ్రీ పత్రిక 10:22 నుంచి. మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ఒక్కొక్కరి యొక్క మనస్సాక్షి నేరారోపణ లేని, దోషారోపణ లేని, చదవద్దు కానీ నోట్ చేయండి. యోహాను మొదటి పత్రిక 3,
యోహాను మొదటి పత్రిక 3, 20, 21, 22. తిమోతికి రాసిన 2వ పత్రిక 4, 7. తిమోతికి రాసిన 2వ పత్రిక 4, 7. మంచి పోరాటాన్ని పోరాడాను. అసలు మంచి పోరాటాన్ని పోరాడని నేను ఎలా చెప్పగలవండి? విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. విశ్వాసాన్ని కాపాడుకున్నాడు కనుక మంచి పోరాటం, మంచి మనస్సాక్షి గలవాడై పోరాడాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1:12. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1:12. సంఘమా మా అతిశయము ఏదనగా మేము లౌకిక జ్ఞానాన్ని అనుసరించకుండా దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపని మాత్రమే మేము అనుసరించి లోకములో నడుచుకుంటున్నామని. సంఘమా మరి విశేషంగా మీ ఎడల కూడా మేము నడుచుకున్నామని. దీనికి అదిగో ఆ బ్రదర్ సాక్ష్యం ఇవ్వాల్సిన అక్కర్లేదు, ఈ బ్రదర్ సాక్ష్యం ఇవ్వాల్సినది, ఈ సహోదరి, ఈ ఆంటీ గారు సాక్ష్యం ఇవ్వాల్సిన అక్కర్లే. ఒక సేవకుడు సంఘానికి ధైర్యంగా చెప్తున్నారు, మేము లౌకిక జ్ఞానాన్ని అనుసరించకుండా దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతో నిష్కాపట్యముతో దేవుని కృపను అనుసరించి నడుచుకున్నామని. మరి విశేషముగా సంఘమా మీ అందరి ఎడల మేము ఆ విధంగా నడుచుకున్నామని మా మనస్సాక్షి మాకు. అందుకే చనిపోయేటప్పుడు రాస్తారు, మంచి పోరాటాన్ని పోరాడాడు నా విశ్వాసాన్ని. సంఘస్థులందరి ఎడల మేము లౌకిక జ్ఞానం అనుసరించకుండా, లోకానుసారంగా ప్రవర్తించకుండా దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధతని నిష్కాపట్యముతో మేము మీ ఎదుట సేవ చేస్తున్నామని మా మంచి మనస్సాక్షి మాకు సాక్ష్యం. దీనికి ఇంకెవరో వాళ్ళెవరో వీళ్ళెవరో ఇవ్వాల్సిన అక్కర్లేదు. మేము మంచి మనస్సాక్షి కలిగి సేవ చేయకపోతే దేవుడు ఆ పరిచయని ఉమ్మేస్తాడు. మీ జీవితాల్లో కూడా విశ్వాస వీరులమై సాగాలి అంటే మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళమై. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మన ప్రాణాత్మ దేహాలు నింద రహితముగా ఉండాలి. కనుక విశ్వసించిన వాడు కలవరపడ్డు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసలు. కనుక మన దైనందిన జీవితాలు విశ్వాస విషయంలో పరీక్షించుకుని ఇప్పుడు చెప్పబడిన మాటలు మరలా చదవండి. ఆయా సమయాల్లో సందర్భానుసారంగా దేవుడిస్తున్న మాటలే ఇదిగో నేటి వరకు ఈ మహిమ కలిగిన పరిచర్యలో నన్ను నిలుపున్నాయని ధైర్యంగా నేను చెప్పగలను. దేవుడి మాటలు మనందరి వినికిడిలో ఫలభరితంగా మార్చునుగాక.